రోజు ఓకే సార్. ఓకే సార్. జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ తప్పకుండా సార్. గురించి ఒక 5 నుంచి 10 నిమిషాలు చెప్పి మిగతాదంతా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్కువ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. అందరూ మిమ్మల్ని ప్రోడక్ట్ నాలెడ్జ్లో మీరు వినాలని తహతహలాడుతున్నారు మేడం. ఓకే సార్. లేడీస్ తప్పకుండా సార్. ముఖ్యంగా ముఖ్యంగా లేడీ లీడర్స్ ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్ అండ్ ప్రసాద్ సార్. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు జూమ్ మీటింగ్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ వెస్టేజియన్స్. అలాగే ఈ రోజు జూమ్ సెషన్ లో ప్రోడక్ట్ గురించి, ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ఈ రోజు మాట్లాడడానికి ఆ మనం అంటూ నేర్చుకుంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మన గ్రేట్ అప్లయన్స్ ఎప్పుడూ చెప్తుంటారు. అలాగే మనకి ఏదైనా నాలెడ్జ్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవడం, నేర్పించడం అది ఒక టీచింగ్ ఫీల్డ్ లో లక్ష్మణ్ సార్ తెలుసు. టీచర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే మనకి పాఠాలు చెప్పి పిల్లలకి నేర్పిస్తేనే స్టూడెంట్స్ అనేది బాగా గ్రోత్ అవ్వాలంటే వీళ్ళకున్న నాలెడ్జ్ మొత్తం కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్తే మాత్రమే వాళ్ళకి అనేది అర్థమవుతుంది. కానీ అలా చెప్పినా కూడా నేర్చుకుని మనం కొంతమందికి నేర్పించే అలా తయారవ్వాలి. అలాంటి మంచి సబ్జెక్ట్ అనేది నేర్పిస్తూ మనకి అప్లయన్స్ గా ఉన్న వెంకట సార్కి, శ్రీనివాస్ సార్కి, అలాగే మీ గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అండి. అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన కత్తిరావు సార్ కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అప్లయన్స్ ఇమీడియట్లీ అప్లైన్ వీళ్ళ దగ్గర ఇమీడియట్లీ నన్ను జాయిన్ చేసి నాతో లేరు. అందుకని చాలా మంది నేను చేస్తే అప్లయన్స్ కి ఏదో అవుతుంది, అప్లైన్ కి ఏదో బాగుపడతారని చెప్పేసి చాలా మంది వాళ్ళ లైఫ్ ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటుంటారు. సో మనల్ని జాయిన్ చేసిన వాళ్ళు మనతో ఉన్నా లేకున్నా మన డౌన్ లైన్స్ అప్లైన్స్ ఇద్దరు కూడా వాళ్ళ చేయి పట్టుకొని పై అప్లైన్స్ పట్టుకొని ఎలా అయినా మనం సక్సెస్ అవ్వచ్చు అని మనలో కసి మనలో ఆకలి ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవ్వచ్చు అని గాడ్ గిఫ్ట్ దేవుడి దయ వల్ల నేనైతే ఆ జాయిన్ అయినప్పుడు చాలా మందికి నేను ఒకటే చెప్తాను లీడర్స్. ఏమంటారంటే అందరూ కూడా నేను చేద్దామని ఉంది కానీ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నాకైతే చేద్దామని ఉంది కానీ నాకు నాకు జాయిన్ చేసిన ఆయన నా పక్కనే లేరు. నాకు అప్లయన్స్ పక్కనే లేరు. కానీ నేను ఒకటే అంటాను, మనల్ని జాయిన్ చేసిన వాళ్ళు గాడ్ గిఫ్ట్ దేవుడి దయ వల్ల ఒక అప్లైన్ ని అంట మనం పద్దాకా మనతో తీసుకెళ్తే మనకి కూడా నేర్చుకునడానికి ఛాన్స్ రాదు. అలాగే మనం ఎప్పుడు కూడా మనం అంటూ ఫీల్డ్ కి వెళ్ళి రోజుకి ఒక 3 హోమ్ మీటింగ్స్ వేసి రోజుకి ఒకళ్ళన్నా కనీసం మినిమం జాయిన్ చేసి లేదు మనం 1 వీక్ ఒకళ్ళన్నా జాయిన్ చేసి ఇట్లా బిజినెస్ చేసుకుంటూ వెళ్తే గ్యారంటీగా సక్సెస్ అవుతామండి. అలాగా మా మీటింగ్ గురించి జాయినింగ్ చేసి చేసే గురించి నేనైతే చెప్పవసరం లేదు. ఆల్రెడీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే అది ఫాలో అవుతారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు గౌరీ. నేను చిలకే గుంటూరు నుంచి గుంటూరులో గోరెంట్ల. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో నేను జాయిన్ అయినప్పుడు కూడా నాకంటూ ఏ గోల్ అనేది ఏంటి, గోల్ పెట్టుకోవాలి, డ్రీమ్స్ అంటే ఏంటి అనేది నాకు అస్సలు తెలియదండి. మీటింగ్ కి వచ్చినాక సార్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక మీరన్నా కూడా ఇప్పుడు చాలా చాలా అదృష్టవంతులు మీరందరూ కూడా. ఎందుకనంటే నేను ఒకటే చెప్తాను. ఎందుకు అదృష్టవంతులు అంటున్నానంటే ఇప్పుడు మీకు ప్రతి రోజు జూమ్ మీటింగ్స్ ఓకేనా. ఇప్పుడు మన ఎంఎస్ఆర్ టీమ్ లో మీకు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా లైవ్ మీటింగ్స్, వీక్లీ 3 మీటింగ్స్, ఎక్కడైనా మీటింగ్స్ ఉంటాయి. అన్న అదృష్టవంతులు. అప్పుడు మాకు మీటింగ్స్ లేవండి. మీటింగ్స్ లేవు. ఎవరైనా మీటింగ్ ఉంటే అదర్ మీటింగ్స్ కి వెళ్ళడం, లేకపోతే సార్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ మీటింగ్స్ కి వెళ్ళటం, లేకపోతే కంపెనీ మీటింగ్స్ కి వెళ్ళటం. హిందీ ఇంగ్లీష్ వస్తూ ఉండేది. ఓకే. సార్ వాళ్ళు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మీటింగ్ ఎత్తుక్కుంటూ నెలకు మీటింగ్ ఉండడం కూడా కష్టం అన్నమాట. అలాగే మేము ఐడియా చేయాలన్నా కూడా చాలా కష్టం అంటే చాలా కష్టంగా ఉండేదండి. ఓకేనా. అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్ నాలెడ్జి అంటే ప్రొడక్ట్ నేర్చుకోవాలన్నా ఒక సిఎన్‌టి ప్రోగ్రామ్ తప్పించి నాలెడ్జి లేదు. అలాంటి అప్పుడు మేమైతే ప్రొడక్ట్ తెప్పించాలన్నా కూడా ఒక 1 వీక్ పట్టేది. స్టాక్ పాయింట్స్ కూడా తక్కువ ఉండేది. నర్సాపేటలో నాకు తెలిసి ఒకటి ఉండేది స్టాక్ పాయింట్. మేము వెళ్ళి తీసుకురావాలన్నా ఇవాళ ఆర్డర్ పెడితే వారానికి వచ్చేది. అంత కష్టపడుతూ అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళ దగ్గర ఆధార్ తీసుకొని మళ్ళీ వెళ్ళి స్టాక్ పాయింట్ డీఎల్సీపీలో మాత్రమే ఐడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము మనలాగా ఫోన్ లో చేయడము, ఓటీపీ చెప్పడము 2 మినిట్స్ లో ఇప్పుడు ఐడీ చేయొచ్చు మనం. కేవైసీ వాళ్ళే చేసుకోమని చెప్పడం. కానీ అప్పుడు అలా లేదండి. చాలా అంటే చాలా టఫ్‌గా ఉండేది. ఎవరైనా చెప్పినా గూడా వెస్టేజ్‌లో
నేను స్టార్ట్ చేసినప్పుడు సార్ వాళ్ళకి ఒకటే అడిగాను. ఎవరైనా అడిగి చెప్పి వెస్టేజ్‌లో జాయిన్ అవ్వండమ్మా. 1,00,000 వస్తది. ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తదని చెప్తే చాలా మంది అనేవాళ్ళు. ఏంటమ్మా ఎక్కడున్నాయి ప్రొడక్ట్ అంటే ఇట్లా నర్సాపేటలో అంటే పక్కన సోపు, పేస్టు అయిపోగానే పక్కన షాప్‌లో ఉంటేనే కొనరు. ఎక్కడి నుంచో వచ్చిందాకా మేము వెయిట్ చేయాలా. ఇలాగ అనేవాళ్ళు. చాలా మందైతే ఎగతాళి గూడా చేసేవాళ్ళు. గౌరీకేంట్లే గౌరీకంటే అమ్మాయికి ఏదో జరగదు సబ్బు పేస్టులు తీసుకొచ్చి అమ్మిద్ది. మనం ఎక్కడ అవి తీసుకెళ్ళి ఎళ్ళమ్మితే తీసుకెళ్ళి మనమే ఆడిద్దాం. మనం ఎక్కడ అమ్ముదాం. అంటే డోర్ టు డోర్ చేసే సేల్స్ అనుకుంటారు కానీ, ఇలా అయితే అనుకోరు. అలా ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో నేను అనుకున్నాను కదా! అబ్ ఒక 10 మందితో చెప్పేలకే బిజినెస్ నడవదు. బిజినెస్ అయితే నడవదు. చూపించడానికి ఒక 1,00,000 తీసుకునేవాళ్ళు, కార్ తీసుకున్నవాళ్ళు, పోనీ 1,00,000 కాదు 50,000 తీసుకునేవాళ్ళు కూడా ఎవరు లేరు. సార్ వాళ్ళని అడిగా, "సార్ మీకెంతొస్తుంది?" అంటే, "మేము కూడా స్టార్టింగ్ చేసామమ్మా. మాకు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చేసుకుంటూ వెళ్దామన్నారు." రోల్ మోడల్ చూయించుకోవడానికి మన టీమ్‌లో అండి. అంటే అదర్ టీమ్‌లో ఉన్నారు. అప్పుడు అదర్ టీమ్స్‌లో మీటింగ్స్ అవి జరుగుతుండేవి. ఎక్కువ రాజమండ్రి అటు సైడ్ మీటింగ్స్, విజయవాడలో మీటింగ్స్ జరుగుతుండేవి. అయితే నేననుకున్నాను కదా! అమ్మో! నేను రావడం అయితే ఓకే వస్తా. ఎవరైనా రావాలంటే ఇట్లా మీటింగ్స్‌కి రావాలంటే రాళ్ళు, ఇలా చేయాలంటే చేయరనుకున్నా. కానీ నేను ఒకటే అనుకున్నాను. సార్ నాకు వెస్టేజ్‌లో నేను చేయడానికి నాకైతే ఇష్టమే కానీ టీమ్ వర్క్ అంటే ఎవరైనా వస్తారో రారో తెలీదు. ఈ సప్లిమెంట్స్ ఇస్తే ఏమంటారో తెలీదు అని భయంతో నేనుండి పాల బిల్లొస్తే చాలులే సార్ నాకైతే ఇదన్నీ నడవదని చెప్పేసి నేననుకున్నాను. గాడ్ గిఫ్ట్ దేవుడి దయ వల్ల నేను ఆ రోజు మాత్రం అదే అనుకున్నా. సార్‌కి బాగా తెలుసు. అప్లయన్స్ కూడా నన్ను చూసి వామ్మో! ఈ పిల్ల చేయడానికి టైమే లేదు. వెస్టేజ్ చేయడానికి. మేమంటే కొంచెం ఫ్రీగా ఉన్నా కూడా జాబ్ మానేసి ఫుల్ టైమ్ వచ్చి చేస్తున్నాము. పొద్దున్న నుంచి సాయం దాకా ఏదో ఒక వర్క్ చేస్తూ, ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంది. తినేం చేసిద్దిలే అన్న ఆలోచనలోనే ఉన్నారు కానీ నేను చేస్తాననైతే మాత్రం అనుకోలేదు. కానీ నాకు తెలుసు నేను చేస్తానని. ఎందుకు తెలుసంటే, నాకు ఒకటే గోలుండే. ఒక దేవుడి దయ వల్ల అందరేమనుకుంటారంటే, ఆస్తున్న చోటిస్తే మా పిల్లలు అదృష్టవంతులవుతారు అని అనుకుంటారు. కానీ ఆహ్, హ్మ్, ఆస్తి ఎప్పుడు గూడా మనతో ఉంటదంటే 100% ఉంటది. అది గాడ్ గిఫ్ట్ దేవుడి దయ వల్ల దేవుడిచ్చిన ఆస్తి ఉంటది. కానీ ఆరోగ్యం పోతే, ఆస్తులు హరించుకొని పోతాయండి. ఆరోగ్యం పోతే ఆస్తులనేది అంటే నా దగ్గర ఒక 10,00,000 ఉంది ఆరోగ్యం లేదు. రూ. 1,00,00,000 పొలముంది. ఆరోగ్యం లేదు. కానీ ఏదన్నా సివియర్ ప్రాబ్లమొచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం అప్పుడు నా దగ్గర డబ్బు లేదు. మా వారికి హార్ట్ ప్రాబ్లమొచ్చిందండి. చూపించడానికి హాస్పిటల్‌కి తీసుకెళ్తే 2006లో మా వారికి ఆహ్, ఎర్రనైన్స్ హాస్పిటల్‌లో చూపించాము. అక్కడేమన్నారంటే, "హార్ట్ దగ్గరుందమ్మా చిన్న గడ్డ. అవి తీయాలంటే ఆపరేషన్ చేయాలంటే కష్టం కరగడానికి టాబ్లెట్స్ ఇయ్యాలన్నారు." అప్పుడు మా వాటాగా 3 ఎకరాల పొలం ఉంది బేజాపురంలో. అయితే మా అత్తయ్యోళ్ళన్నారు కదా! పొలం అమ్ముదాం అని చెప్పేసి ఒక 3 ఇంజెక్షన్‌లకి ఒక పొలం. అప్పుడు చాలా తక్కువండి. 1,20,000కి ఒక ఎకరం పొలం. ఇప్పుడైతే రూ. 1,00,00,000 సో, ఆరోగ్యం అనేది పోతే మాత్రం 100% మనం ఎన్ని డబ్బులు పోసినా, కరోనాకి కోట్లు పోసినా తిరిగి రాని వాళ్ళున్నారు. అంటే మనకు కావాల్సింది ఫస్ట్ భూమి మీద ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే ఎంత వర్క్ అయినా మనం కష్టపడే వాళ్ళైనా సరే, లేదు మనకు ఫీల్డ్ వర్క్ చేయాలన్నా సరే, ఎక్కడైనా సరే ఆరోగ్యం ఉంటే దేన్నైనా కూడా మనం సాధించడానికి ఒక డ్రీమ్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని, మన కోసం, మన పిల్లల కోసం కష్టపడడానికి మంచి అవకాశం ఏంటంటే ఆరోగ్యం చేతిలో ఉండాలి. అది లేనప్పుడు ఎవరేమి చేయలేము. నాకప్పుడు వెస్టీజ్ తెలీదు కాబట్టి, నేను పొలం అమ్మేసినా కూడా నాకు అక్కడ ఉపయోగం లేకుండా పోయిందండి. తర్వాత 2 ఎకరాలు అమ్మాము. 2 ఎకరాలు అమ్మినా కూడా హాస్పిటల్‌కే సరిపోయింది. అంటే చూడండి అప్పుడేంటంటే కేర్ ఆఫ్ ఏంటంటే జీరో. చాలా మంది ఏంటంటే ఆ రోజుల్లో నాకు తెలిసి మా అత్తయ్య వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఏమన్నారనంటే, "సరే ఆస్తి 2 ఎకరాలు పోయింది. ఇంకొక ఎకరం ఉంది గదా! తర్వాత ఇస్తాం. కానీ నీ పిల్లలకిస్తాము." నా తనంతరం అంది మా అత్తయ్య. సరే మనం చేసేదేమి లేదనుకున్నాము. గోరంట్లొచ్చినాక నాకైతే అండి మాది ఇల్లు మా నాన్నగారోళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయే లాంఫారం వ్యవసాయ శాఖలో చేశారు. మా అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయే. కానీ ఉన్నది ఒకటే హౌస్ అన్నమాట. అన్నయ్య వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎళ్ళిపోయారు. అమ్మున్నది ఒక హౌసు. పెద్దన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. అది ఎవరైనా సరే అండి ఏదో ప్రేమగా 10 రోజులొస్తే చూస్తారు గానీ, మనమొచ్చి ఇక్కడే ఉంటామంటే మాత్రం ఎవరికి గూడా అంటే వాళ్ళకి చూడాలనిపించినా తల్లికి మనల్ని అక్కడ వాళ్ళ దగ్గర ఉంచాలి అనిపించినా గూడా వాళ్ళకనేది ఎఫెక్ట్ చేయలేరు కాబట్టి, అంటే ఎవరిని ఎవరు తక్కువ అనుకోవడానికి లేదు. సో, అలాగా లేని పరిస్థితిలో నేనైతే అనుకున్నాను కదా!
ఈ పిల్లల్ని తీసుకొని ఇద్దరిని తీసుకొని చనిపోదాం. నా వల్ల అయితే కాదు. ఎందుకంటే నేనేం చేసి వీళ్ళిద్దరిని పెంచాలి? నేనేం చేసి వీళ్ళిద్దరిని సాకాలి? ఆహ్, చదివిచ్చాలి. లేకపోతే చదివియడానికి కూడా స్తోమత లేదు. వెళ్ళొచ్చు జాబ్‌కెళ్తే అప్పుడు పొలం పనికెళ్ళినా పొలం పనులు పెద్దగా రాదు. పొలం పనికెళ్ళినా గూడా అక్కడుండి చేయాలి పొలం పని. అంటే స్కూల్ లేదు పిల్లలకి. రావాలి 2 కిలోమీటర్లు నడవాలి. ఓకేనా. చాలామందేందంటే పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. లేకుంటేనేమో బస్ పెడతారు. బస్ పెట్టే కేపబిలిటీ అంటే ప్రైవేట్ స్కూల్‌కెళ్ళాలి. అంత కేపబిలిటీ అయితే లేదు. ఇయన్నీ మనసులో పెట్టుకొని చాలా వేదన అంటే చాలా వేదనగుండేది. అప్పుడు గవర్నమెంట్‌లో వచ్చినాక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక నెల ఉండేలేక అర్థమైంది. ఇక్కడున్నా కూడా నా లైఫు ఆహ్, ఒక ఇంట్లో సొంత ఇంట్లో ఉండేది వేరు. ఒక మనం ఎంతైనా గూడా సొంత ఇల్లు అంటే తల్లి మనకున్నా కూడా సొంత ఇంట్లో ఉన్న ఇది మన పిల్లలకి మనం చూసుకోవాలంటే నాది అని చెప్పి నేను తీసుకెళ్ళి స్వతంత్రంగా చేసుకోవడానికి ఉండదు. అవునా? అలాంటప్పుడు నేను అనుకున్న పిల్లల్ని హాస్టల్‌లో జాయిన్ చేద్దాం అనుకున్నానండి. హాస్టల్‌లో జాయిన్ చేశాను. అక్కడ కూడా బాబు ఉండలేకపోయారు. బాబుతో నేను చాలా సఫర్ అయ్యాననమాట. ఎలా అంటే బాబుకి చిన్న వయసే కాబట్టి అస్సల ఉండడానికి ఇష్టపడక సాయంత్రానికే కాల్ చేసి, "సార్ మీ బాబుని తీసుకొనెళ్ళమ్మా ఇక్కడైతే బాబు ఉండరంటే." హాస్టల్‌కి నేను ఇట్లా మనకి జాయిన్ చేసిన సాయంత్రం వెళ్ళేసరికి సార్ అన్నారు కదా! "బాబుండరు తీసుకొనెళ్ళు. పాపనైతే మాకిచ్చేయి కావాలంటే మాకు పిల్లలు లేరు. పాపని మేము పెంచుకుంటాము. నీకు బాధ అయితే" అన్నారు. ఆ బాధకి ఇంకా బాధనమాట. ఎందుకంటే హాస్టల్‌లో పిల్లల్ని చదివిస్తున్నారు. ఏసీ రూములు పెట్టి హాస్టల్‌లో లక్షలిచ్చి. కానీ అప్పుడు నాకు పెయిన్ ఎలా ఉండేదంటే సారోళ్ళు అడిగింది ప్రేమగా అడిగినా నాకైతే బాధేసింది. నేను లేదు సార్ నేను కూడా హాస్టల్‌లో ఉంటాను. నాకేమైనా అవకాశం ఉంటే ఉంచితే నేను గూడా పిల్లలతో పాటు ఉంటానంటే వాళ్ళని ఇక్కడ సాలరీ అయితే ఇవ్వలేవమ్మా. ఇది పిల్లలు ఊరికే ఆర్ఫన్ పిల్లలది. వంట చేసుకోవడానికి మేడమే చేస్తారు అంటే, లేదు సార్ నాకేమి సాలరీ ఏమి వద్దు. నేనేదో ఒక పని చేసుకుంటాను అని చెప్పేసి ఆ సారోళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నాను. పిల్లలిద్దరిని పెట్టుకొని దేవుడి దయ వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నాకప్పుడు అనిపించింది. మనుషుల్లో గూడా గొప్పవాళ్ళుంటారు. ఏదో ఒక అవకాశం మనకనేది దేవుడిస్తారని. అంటే చాలామంది అనుకుంటారు కదా! బతుకుతారు కదా! బతకకుండా ఎలా ఉంటారు? పిల్లలు ఏదో ఒక పని చేసుకొని, ఏదో ఒకటి చేసుకొని బతుకుతాము. బతకకుండా ఎవ్వరు కూడా ఈ రోజుల్లో పిల్లలు పస్తులు పెట్టుకొని చేసే ఇదిలో ఉండరు. కానీ పిల్లల్ని ఎలా అంటే ఇంకా జీవితకాలం చాలామంది నేనిప్పటికి చూస్తున్నాను. నాతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది అదే రెంటింట్లో ఉంటున్నారు. అదే పిల్లల్ని వాళ్ళు మన లైఫ్ ఎలాగా మనం ఉంచాలి అనుకుంటే అలానే ఉంటదనమాట. ఎందుకనంటే అదే 10,000 నేను సంపాదించుకుంటే నేను కూడా ఇప్పుడు గూడా అదే పరిస్థితిలో ఉండేదాన్నేమో. అలా ఉండే పరిస్థితిలో నాకు సార్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్‌కి హాస్టల్‌కి రావడం జరిగింది. ఆ ఒక అతివసారి గారు హాస్టల్‌లో చూసి పిల్లలెవరు ఏంటి అంటే, ఆ ప్రోగ్రామ్ చేసిన పిల్లల్ని చూసి పలానా వాళ్ళు అమ్మాయికి కొంచెం ఇట్లాగా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయంటే, అప్పుడు సారోళ్ళు కూడా నాకు ఏఎంజీలో పిల్లలిద్దరికి ఎడ్యుకేషన్ రాసారండి. నేను అందుకే చెప్తాను ఎవరి పేరు కూడా మనం సాయం చేస్తే మర్చిపోవచ్చు గానంట, మనకి ఎవరైనా సాయం చేస్తే మనం సాయం చేసి మనం మర్చిపోవాలి. అదే పుణ్యం. మనకెవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి. అది విశ్వాసం. అంటే ఎవరైనా సరే ఏ సాయం చేసినా నేను అదే అనుకుంటాను. హాస్టల్ సార్ వాళ్ళు గాని, గత్వే సార్ గాని, వాళ్ళ మేడమ్‌లు గాని. ఎందుకంటే సో, ఒకప్పుడు నాకు ఎలిజిబుల్ లేకపోయినా ఎంజీలో పేరు రాపిచ్చి పిల్లలిద్దరు కూడా తేజ డిగ్రీ చదివే వరకు ఎడ్యుకేషన్ ఇప్పించి శ్రావణికి కూడా ఓకే. అలాగా నాకు పరిచయమైనాక సారోళ్ళకి అన్నారు బిజినెస్ ఉంది చేసుకోమ్మా అని. అప్పుడు నేను అనుకున్నాను ఎక్కడికెళ్ళినా గూడా మేడం ఏందంటే నన్ను తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అర్థమైందా ఎందుకు నన్ను తీసుకెళ్తది అని. ఎక్కడికెళ్ళినా తీసుకెళ్ళి షాప్ దగ్గరికెళ్ళినా గూడా నాకు కూడా ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకునే వాటిలో నాకు కూడా షేరింగ్ తీసుకొని ఇచ్చేదన్నమాట. అలాగే ఎందుకంటే పరిస్థితిని బట్టి కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళుంటారు. సో, నేనేమనుకున్నానంటే జాలిపడి కొంతమంది హెల్ప్ చేస్తారు. కొంతమందేంటంటే అలా చేస్తే పుణ్యమని కొంతమంది చేస్తుంటారు. కొంతమందేంటంటే వాళ్ళకేమన్నా హెల్ప్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఏదైనా గూడా హెల్ప్ అనేది నా జీవితంలో చాలా మంది చేస్తున్నారండి. అలాగే సార్ వాళ్ళే నాకు అక్కడ వాళ్ళు ఇంటర్ కూడా మన ఉర్దూ హై స్కూల్‌లో రాసుకున్నాక నాకు గవర్నమెంట్ హాస్పిటల్ అమరావతి సీహెచ్‌సిలో సార్ వాళ్ళే చూసిచ్చిన జాబ్ అనేది ఇప్పించారు. అక్కడ కూడా నేను 4,500 స్టార్టింగ్ అండి. 10 సంవత్సరాలు చేశాను. 12,000 అయితుంది. నేను పిల్లలకి చేసిన పుణ్యమే అనుకుంటా నేను. అక్కడ పిల్లలకి ఆహ్, ఏ పొద్దున్నే వంట చేసి, సాయంత్రం వంట చేసి వాళ్ళకి పెట్టిన పుణ్యమే నాకనుకుంటాను. ఇప్పుడు గిఫ్ట్ నా పిల్లలకి నేను మాత్రం అవసరానికొచ్చానండి. ఎందుకంటే ఒకాళ నేను పోయినా
ఇప్పుడైతే నాకు మాత్రం గుండెల మీద చేసుకొని చెప్తా, నేను పోయినా నా పిల్లలు నా పేరు చెప్పుకుంటారు. ఎందుకంటే మా అమ్మ కష్టం, మా అమ్మ బాధ ఇవన్నీ చూసి వెస్టేజ్ వచ్చినాక బాబుకి నా బాబు ఇప్పుడు అద్దెకు ఉండాల్సిన అవసరం లేదండి. ఆ పాల బిల్లు అనుకున్నది ఇప్పుడు హైయెస్ట్ 1,70,000, 1,79,000. అలాగే పాపకి స్టాక్ పాయింట్ పెట్టాను. సో కారు కొన్నాను బాబుకి. నేను లేకపోయినా వాళ్ళు బతుకుతారు. 3 సంవత్సరాలు హ్యాపీగా గుండెల మీద సారీ 3 years అనేది గుండెల మీద చేసుకుని హ్యాపీగా వాళ్ళు బ్రతికేయగలరు. సో ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇక్కడ గొప్పతనము నాదేం కాదండి. ఎవ్వరి కూడా తక్కువేం కాదు. ఎవ్వరు కూడా ఇక్కడ నేను చేయలేను అని మీరు అనుకోవద్దు. ఎందుకనంటే చేయలేము అనుకుంటే ఏది చేయలేం. జీవితంలో మనకి వెస్టేజ్ లేకపోతే నా లైఫ్ అలాగే ఉండేదేమో. నేను కూడా అలాగే ఉండేదాన్నేమో. అంటే పిల్లలకి ఇప్పుడు కూడా అద్దెంట్లో ఉండేదాన్నేమో. కారు కొనే ఊహ ఏమీ లేదండి మాకైతే. మా 10 మంది పిల్లలు మా నాన్నగారికి. అందరి ఫ్యామిలీస్‌లో ఫస్ట్ కారు కొనింది మా పెద్దక్కయ్య కూతురు దేవి. గొల్లపూడి మా ఓపెనింగ్ రోజొచ్చింది. సార్ వాళ్ళు కూడా చూసారు. 30,00,000 కారు కొనింది. ఆ పిల్లంటే అమెరికా అలా వెళ్ళేసేసి మంచిగా చదివిచ్చారు. కొన్నారు. తర్వాత కారు కానీ, ఏదైనా బిజినెస్ ఇట్లా చేసుకుంటూ పిల్లల్ని చక్కగా తను ఒక్క చేతి మీదైనా కూడా తను చేసుకుంది అని జెప్పేసి మా కుటుంబంలో అసలు మంచి పేరనేది రావడానికి కానీ, అలాగే మన గ్రూప్‌లో, టీమ్‌లో గూడా గౌరీ మేడం పర్లేదు సక్సెస్ అయింది అని చెప్పుకుంటున్నారు అనంటే, అది కేవలం వెస్టీజ్ గౌతమ్ బలి సార్ పుణ్యం. నిజంగా గాడ్ గిఫ్ట్ దేవుడిదల ఆ సారు మనలాంటి వాళ్ళకి అంటే పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండకూడదు. గొప్పవాళ్ళని చెప్పి అవ్వాలి అనుకుంటాము. అది అవ్వాలి అంటే బయటైతే అవకాశం లేదండి. వెస్టేజ్‌లో అవకాశం ఉంది. మీరు పట్టుకోండి. మనం అనేది చేసుకుంటూ బిజినెస్ వెళ్తే గ్యారంటీగా మనతో మనం నీతిగా, నిజాయితీగా ఎప్పుడైతే కష్టపడతామో గాడ్ ఈస్ గ్రేట్ అండి. మనకి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో 100% సక్సెస్ అయిన లీడర్స్ ఇప్పుడు చూసుకుంటే మన టీమ్‌లోనే ఎంత మంచి గొప్ప లీడర్స్. ఓకే. మాకు సక్సెస్ ఎంఎస్ఆర్ వచ్చినాకే నాకు మీటింగ్స్ పెద్ద పెద్ద మీటింగ్స్, సెమినార్స్ ఇవన్నీ. అప్పుడు చేశారు సార్ వాళ్ళు. ఓకే. అప్పుడు మీటింగ్స్ ఏంటంటే తక్కువుండేయి. కానీ ఇప్పుడు మీటింగ్స్ కూడా అసలు అన్నీ కూడా రావడం. ఓకేనా. మన టీమ్‌లో ఇప్పుడు చూసుకుంటే లక్షలు తీసుకునేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా సరే పేరు మారిపోకపోతుందంటే ఎంఎస్ఆర్ గారిది. ఎందుకంటే 18,00,000 తీసుకుంటూ అతి తక్కువ టైంలో. ఓకేనా. ఇంత మంచి సక్సెస్, ఇంత మంచి టీమ్ వచ్చింది అంటే మంచి పేరు అనేది ఎక్కడొచ్చిందంటే సార్ టీము వచ్చినాక. సో, అలాగే ఎవ్వరో ఒకళ్ళ ద్వారా ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు పేరు రావచ్చు. బిడ్డల నుంచి తల్లిదండ్రులకు పేరు రావచ్చు. అలాగే వెస్టేజ్‌లో మనమంటూ ఉన్నాము. ఆడతా పాడతా టైం పాస్ చేసుకుందామంటే లైఫ్ ఏం మారదండి. వెనక్కి తిరిగి చూసుకుంటే వెస్టేజ్‌లో మనం ఉంటాము. అందరూ ఉంటారు. కానీ సక్సెస్ కొంతమందే అవుతున్నారు. అందరూ ఎందుకు అవ్వట్లేదంటే కొంతమందికేంటంటే ఇంకా అదే ఒక ధ్యానంలాగా చేసుకుంటూ వెళ్తారు. కొంతమందేంటంటే ఆడతా పాడతా చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటూ చేసుకుంటారు. సో, కొంతమందికేంటంటే చాలా పిచ్చి అపోహ ఏంటంటే, నేను చేస్తే అప్లయన్స్ బాగుపడతారని. అప్లయన్ ఫోను చేసినా కాల్ చేయరు. అందుకే వాళ్ళెక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటారు. సో, నా లైఫ్‌లో నేనైతే మాత్రం అప్లయన్స్‌కి, లైఫ్ లైన్స్‌కి ఎందుకంటే అప్లయన్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ లైన్స్ అంతకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ ఎవరు పీవీ ఒక పీవీ చేసేవాళ్ళు కూడా తక్కువ కదా! ఒక పీవీ తగ్గితే అదేదో లాస్ట్ రోజు తెలిసిద్ది గదా! అంటారు కదా! కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో, అలాగా మీరందరూ మంచి సక్సెస్ లీడర్స్ అవుతారని గ్యారంటీగా 100% అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, నా టెస్టిమనీ క్లోజ్ చేస్తాను. అలాగే లేడీస్ అనేది చాలా మంది అందరం కూడా ప్రతి ఇంట్లో గూడా మనకి లేడీస్ అనేది లేని ఇల్లు లేదు. అవునా? ఎందుకనంటే అక్కడ లేడీస్ లేకపోతే హౌస్ అనేది ఉండదు. ఓకే. సృష్టిలో ఆహ్, దేవుడి దయవల్ల భగవంతుడు ఎందుకు సృష్టిని మనకి ఒక గిఫ్ట్‌గా సృష్టినిస్తే, సృష్టిలో ప్రతిదీ గూడా మనకి ఒక దేవుడు లేడీస్ ఆడవాళ్ళంటే తక్కువ కాదు. ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు, ఏదైనా ఆడవాళ్ళు తలుచుకుంటే చేసి తీరుతారు అని ప్రూవ్ చేసి చాలా మంది లేడీస్ అనేది ఆహ్, ఇప్పుడు చూసుకుంటే అంతకు ముందులో ఒకప్పుడు లేడీస్ బయటికెళ్ళాలంటే భయం. అమ్మో! లేడీస్ బయటికెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఎలాగు? ఏంటి అనేది. కానీ ఇప్పుడు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఫ్లైట్ నడుపుతున్నారు. అలాగే చాలా మంది
ఫ్లైట్ నడపాలంటే ఈజీయా? కష్టమా అంటే మీరే చెప్పండి. ఫ్లైట్ ఎక్కాలంటేనే భయం. అది దిగిందాకా భయమే. కానీ ఫ్లైట్ నడుపుతున్నారు. ఓకే. ట్రైన్ నడుపుతున్నారు. అలాగే అన్ని అన్ని రంగాల్లో నేనున్నాను అంటూ లేడీస్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా లేడీస్ ఉన్నారు. ఎందుకు ఒకప్పుడు లేడీస్ వంటింటికి మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు చూడండి లేడీస్ అనేది నేను కూడా ఏదైనా సాధించగలను. నేను కూడా ఏదైనా చేయగలను అని చెప్పేసి ప్రూవ్ చేసిన వాళ్ళు. ఓకేనా? సనాతన ధర్మంలోనే కొన్ని ఆడవాళ్ళ పేర్లు మనకి ఇలా ఉంటాయన్నమాట. చాలా మంది ఫస్ట్ ఎందుకు ఆడవాళ్ళ పేర్లే సృష్టిలో చాలా ఉన్నాయి. ఎందుకు అనంటే దేవుడికి గూడా తెలుసు. ఓకేనా? భూమి భూమాతకున్న ఓర్పు ఎవరికీ ఉండదంటారు. నిజమేనండి. పొద్దున్నే లేసినాక ఫస్ట్ మనం కాలు పెట్టే భూమాతకు కూడా మనం నమస్కారం చేయాలంట. సో, అలాగే ఎందుకంటే థాంక్స్ చెప్పాలి. ప్రతి దానికి సృష్టిలో మన కోసం సమస్త సృష్టి అనేది మన కోసమే ఉంది కాబట్టి, సృష్టి లేకపోతే మనం లేము కాబట్టి, సృష్టికి గూడా థాంక్స్ చెప్పాలి పొద్దున్నే లేవగానే. అలాగే మనం అనేది గాడ్ గిఫ్ట్ దేవుడి దయ వల్ల హ్మ్, లేడీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దేవుడు కొన్ని 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 రంగాల్లో కాదు, అన్ని రంగాల్లో కూడా ప్రతి ప్రకృతిలో ప్రతిది గూడా దేవుడు ఆడవాళ్ళ పేర్లున్నాయండి. కొన్ని చెప్తాను నేను. ఓకే. స్త్రీ అంటే ఆట బొమ్మ కాదు. ఆడవారికి మన సనాతన ధర్మంలో పేర్లనేది చాలా మంచి స్థానం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే జెంట్స్ మగవారనేవాళ్ళు తక్కువ కాదండి. ఆడవాళ్ళు గంగా నదులు 7 నదులున్నా నదులు ఎంత ప్రవహించి వెళ్లి సముద్రంలో కలవాలి. భూమి అంటారు, భూమాత అంటారు. కానీ ఆకాశం అనేది మగవాళ్ళ పేరు. అంటే ఏదైనా కానీ మీరు చాలా గ్రేట్ అండి. చాలా ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో మీరుంటారు. సో, మేము ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంతే. మగవాళ్ళు మాత్రం అస్సలు తక్కువ కాదు. ఓకే. ఈక్వల్ కానీ మీరే గ్రేట్. సో, లేడీస్ గురించి కొన్ని వేదాల్లో కూడా చాలా మందికి లేడీస్ గురించి రాసున్నారు. ఇప్పుడు సపోజ్ చూసుకుంటే రామునికి సీత గాను, కృష్ణునికి రాధ గాను, ఈశ్వరునికి ఈశ్వరి గాను, మంత్రపఠంలో గాయత్రి గాను, గంధపఠంలో గీత గాను, దేవుని ఎదుట వందన గాను, అలాగే అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ. అంటే వీళ్ళ పేర్లంటే మనం చూసుకుంటే ఆడవాళ్ళ పేరు. మన దినచర్య భాగంలో కొన్ని పేర్లు. ఉదయానికి ఉష, అరుణ, సాయంత్రమైతే సంధ్య, చీకటైతే జ్యోతి, దీప, రాత్రయితే నిష, పడుకున్నప్పుడు స్వప్న, చూచేటప్పుడు నయన, వినేటప్పుడు శ్రావణి, మాట్లాడేటప్పుడు వాణి, ఓరిమిలో వసుధ, వడ్డించేటప్పుడు అన్నపూర్ణ, నడుస్తున్నప్పుడు హంస, నడిచినప్పుడు హాసిని, ప్రసన్న, అద్దంలో చూసేటప్పుడు సుందరి, చేసే పనిలో స్ఫూర్తి, పని చేయడానికి పవిత్ర, పని చేయడానికి మనకి వచ్చలేకే పని చేయడానికి స్పందన, ఇష్టపడి చేసే పని ప్రీతి, నీరు తాగేటప్పుడు గంగ, అబద్ధమాడినప్పుడు కల్పన, నిజం చెప్పేటప్పుడు సత్యావతి, నిర్మల, ఆలోచనప్పుడు ఊహ, భావన చదువునప్పుడు సరస్వతి, వ్యాపారంలో ప్రతిభ, ప్రగతి, సంతోషంలో సంతోషి, కోపంలో భైరవి, ఆటలాడినప్పుడు ఆనంది, గెలుపు కోసం విజయ, జయ, విజయ, గెలిచిన తరువాత కీర్తి, సరిగమలు నేర్పినప్పుడు సంగీతి, పాటలు పాడినప్పుడు శృతి, కోకిల, తాళం వేసినప్పుడు లయ, నాట్యమాడినప్పుడు మయూరి, సాహిత్య గోపిష్టిలో కవిత, నగరాన్ని కాపాడుతూ ప్రకృతి, జీవిత గగనంలో మనతో, విద్యాభ్యాసంలో విద్య, సంపాదనప్పుడు లక్ష్మి, చేసే వృత్తిలో ప్రేరణ, చేసే పని చేసిన వచ్చాక శాంతి, చిన్నతనంలో లాలన, మధ్య వయసులో మాధురి, ముసలితనంలో కరుణ, మమత. జీవితంలో జీవితాంతం మనతో స్త్రీ. స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే అసలు పురుషునికి అర్థమే లేదు. ఎత్ర నార్యాంత పూజ్యంతే రమంత్రే తత్ర దేవత. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారని చెప్పేసి సనాతన ధర్మంలోనే ఉందండి. అలాగే పెద్ద పెద్ద గొప్ప మహా మేధావులు పుట్టిన దేశం. ఓకే. మదర్ తెరీసాని గుర్తుపెట్టుకుంటాం. రాజీవ్ గాంధీని గుర్తుపెట్టుకుంటాం. అలాగే మహాతల్లి యేసుప్రభుని కన్న మరి తల్లిని గుర్తుపెట్టుకుంటాం. భూమి మీద చాలా మంది కూడా మంచి మంచి గొప్ప మహానుభావులు, మహా మేధావులు కూడా ఆడవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ త్యాగమూర్తి. వాళ్ళ త్యాగానికి చాలా వరకు త్యాగం అంటే తల్లి అనేది ఒక బిడ్డకి జన్మనిస్తే మళ్ళా చనిపోతాను మళ్ళీ రెండో జన్మ అంటారు. అయినా తెలిసి కూడా తల్లి అనేది ప్రాణ త్యాగానికనే సిద్ధపడుతుంది. అలాంటప్పుడు మనము ఒక ఇన్ని పేర్లు ఎందుకు ఆడవాళ్ళతో పోల్చారంటే అంత సహనమూర్తి, అంత గొప్ప
దేవతలాగా ఒక ఆడవారిని అనేది భగవంతుడే ఇన్ని పేర్లతో ఆడవాళ్ళని పూజించారు. కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా అమర్యాదగా, అగౌరవంగా మనం కించపరుస్తూ ఎక్కడ గూడా మాట్లాడకూడదండి. అంటే నా ఉద్దేశం అది. ఈవెన్ ఇంట్లో మన చెల్లి, తల్లి, అమ్మ, అక్క ఎవరైనా సరే మనమనేది చాలా గౌరవంగా చూసుకుంటే అది చాలా ఆశీర్వాదం అన్నమాట. సో, అలాగా మనకి ఆడవాళ్ళు అనేది చేయలేనిది అనేది ఏమీ లేదని ఇప్పుడంతా గూడా చేస్తే మహా చిన్న ఉద్యోగం లేకపోతే బిజినెస్ ఏదైనా చేసి ఇప్పుడు అందరూ కూడా సక్సెస్ అవుతున్నారు. ఇలాంటి ఆడవాళ్లకు ఆరోగ్యం చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంట్లోనే గదా ఉండేది. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా! వాళ్ళకి ఏమి వర్క్ ఉంటది? ఏమి ప్రెషర్ ఉంటది? వాళ్ళకి ఆరోగ్యం ఇంపార్టెంటేనా అని అనుకోవచ్చు. కానీ ఆడవాళ్ళకి ఆరోగ్యం చాలా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగుండాలి. అవునా? ఇంటిని చూసి, ఇల్లాలిని చూసి ఇంటి యొక్క పరిస్థితిని చెప్పొచ్చంటారు. అలాంటి ఆడవాళ్ళు, అలాంటి గొప్ప హ్మ్, ఆహ్, ఒక స్త్రీని మనము ఇంట్లో మనకు ఉంటే లేడీస్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి? ఎలాగూ వాళ్ళని అనేది మనం చూడాలి. అంటే చాలా మందికి ఆడవాళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే చిన్నప్పటి నుంచే ఇప్పుడు చూసుకుంటే మనం మన ఈ రోజుల్లో ఇంతకుముందయితే చాలా మందికి ఆడవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండేవి కాదండి. ఎందుకంటే ఫిజికల్‌గా చిన్నప్పటి నుంచి ఎక్సర్‌సైజ్ లాగా పని చేసేవాళ్ళం. ఎందుకు పిల్లలు లెగవగానే ఊడిపిచ్చేవాళ్ళు, కల్లాపు చల్లిపిచ్చేవాళ్ళు, ముగ్గులేపిచ్చేవాళ్ళు, పని చేసేవాళ్ళు, గిన్నెలు కడగమనేవాళ్ళు, అంట్లు కడిగేవాళ్ళు. అవునా ఇలాంటిది ఎక్సర్‌సైజ్ లాగే ఉండేది. ఓకేనా? ఒకప్పుడు పని చేస్తే ఎక్సర్‌సైజ్ లాగుండేది. పొద్దున్నే లేసి వాకిలుడిస్తే మామూలుగా వ్యాయామం చేయడంలోకైనా ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా? గిన్నెలు కడుగుతుంటే ఎక్సర్‌సైజ్ ఉండేది. బట్టలు ఉతుకుతుంటే ఎక్సర్‌సైజ్ మజిల్స్‌కి ఎక్సర్‌సైజ్ ఉండేది. పిల్లలకు ఒక ఫోన్లుండేయి కాదు. ఓకేనా? ఫోన్లుంటే ఇప్పుడేమవుతుంది అంత నాలెడ్జ్ అంతా తెలివంతా కూడా అంతా పోతుంది. చిన్న వయసు నుంచే ఫోన్‌లు ఇచ్చేసేసి ఇప్పుడు మొబైల్స్ అన్నం తినాలన్న మొబైలు, వాళ్ళు ఆడుకోవాలన్న మొబైలు, మొబైల్ ఉంటే చాలు బయటికెళ్ళట్లా. ఇలాగ ఆరోగ్యం అనేది ఒకప్పుడు ఏమి లేకపోయినా గూడా ప్రకృతి ఆరోగ్యం అంతా ఇచ్చేది. కానీ ఇప్పుడు ప్రకృతి అంతా పొల్యూట్ అయిపోయిందండి. భూమి, గాలి, నీరు, వాతావరణం మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఓకే. అది మనం మార్చలేం. మన చేతుల్లో లేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు లేడీస్ చూసుకుంటే చాలా మంది అండి 11 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు. 11 సంవత్సరాలకి. వాళ్ళకి ఏమైనా తెలుసా? ఆ టైంలో అంటే ఏమీ తెలీదు. మెచ్యూర్ అంటే ఏంటి? ఓకే. ఆ టైంలో నేను ఎలా ఉండాలి? అయి కూడా తెలియని పరిస్థితిలో 14, 15 ఏళ్లకి మెచ్యూర్ అయ్యేవాళ్ళు. ఈలోపు మనకి కాస్త కూస్త నాలెడ్జి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. మరీ 10 ఇయర్స్ కూడా అవుతున్నారు. ఎందుకు? మనం ఏం చేస్తున్నాము? మనం ఏం చేయట్లేదు. మనలో తప్పేమి లేదు. కానీ ప్రకృతి అంతా కూడా విషతుల్యమైపోయింది. చాలా మంది రీజన్ ఏంటి అని అడిగితే డాక్టర్స్ ఏం చెప్తారంటే హార్మోన్స్ ఇంబాలెన్సు, ఓవర్ హీట్. ఎందుకంటే దీనికి ఎక్కువ ఏం చెప్తున్నారంటే పిల్లలు ఫస్ట్ నుంచే పాల ప్యాకెట్‌లు, పాలు ఏదైతే ప్యాకెట్ పాలు, చికెన్ ఇలా తీసుకుంటున్నారో వాళ్ళలో ఎక్కువగా 11 సంవత్సరాలు రాకముందే వాళ్ళకి బలం ఉన్నయండి, బలం లేకపోయినండి కానీ మెచ్యూర్ అవుతున్నారు. ఎందుకంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ రావడం, మెచ్యూర్ అవ్వడం. ఓకే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆహ్, సరైన గైడ్‌లైన్స్ మనం ఇచ్చి, మంచి పిల్లలకి ఆరోగ్యం అనేది మనం ఇవ్వాలంటే ఏం చేయాలి? తర్వాత పిల్లలకి పీసీఓడీ ప్రాబ్లమ్. పీసీఓడీ పాలిసిస్ట్ అంటే పనికి లోపల నీటి బుడగల్లాగా అన్నమాట. గర్భసంచికి మాత్రమే అవి గర్భసంచికి ఆనుకొని గర్భసంచికి వచ్చే పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. పీసీఓడీ అంటే ఏంటి అంటే చాలా మంది ఇంతకుముందు పీసీఓడీ అంటే మనకు తెలిసేది కాదు. ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంటే వెంటనే పిల్లలు పుట్టడానికి కూడా పెళ్లయినాక అవకాశం ఉండదు. దీనికోసం గూడా లేదు పీసీఓడీ ప్రాబ్లమ్ లేదు, లేడీస్ ప్రాబ్లమ్ ఉంది అంటే, ఆ లేడీస్ ప్రాబ్లమ్‌కి రెగ్యులర్‌గా చాలా మంది లేడీస్ ప్రాబ్లమ్ అంటే ఏముంటదిలే వాళ్ళకి నెలసరి రావడం అదే కదా ప్రాబ్లమ్ అంటారు. కానీ కాదండి. లేడీస్ ప్రాబ్లమ్ అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు నెలసరి సరిగ్గా రాగదు. పీరియడ్స్ వస్తది. పీరియడ్స్ వచ్చినా కూడా మళ్ళీ కంటిన్యూగా అయితే కంటిన్యూగా అవుతది. లేకుంటేనను ఒక 10 డేస్ కంటిన్యూ అవుతది. లేకపోతే 15 రోజులకోసారి పీరియడ్స్ రావటము. ఈ 15 రోజులకోసారి పీరియడ్స్ వచ్చినా కూడా మళ్ళీ వచ్చినప్పుడు కొంతమందికి వామిటింగ్స్, కడుపులో నొప్పి, మెలికలు తిరిగిపోతుంటారు కొంతమంది. ఇలా రావడము. అలాగెప్పుడైనా సరే లేడీస్‌కి వస్తుంది అంటే గ్యారంటీగా గర్భసంచి గర్భసంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే ఆ ప్రాబ్లమ్ వస్తది. లేదా గర్భసంచిలో నీటి బుడగలు గాని, ఇట్లా పీసీఓడీ ప్రాబ్లమ్ గాని ఉంటే అలా వస్తది. కొంతమందితో లేడీస్‌లో ఏంటంటే వైట్ డిశ్చార్జ్.
వైట్ డిశ్చార్జ్ ఏంటంటే ఇది రెగ్యులర్ గా రాకూడదండి. నెలసరి అయ్యేటప్పుడు జస్ట్ ఒక 2 ఆర్ 3 డేస్ కామన్ గా ఉంటుంది. అది కూడా మనకి ఆ టైంలో వచ్చేది కూడా లైట్ గా ఒక చెమ్మ చెమ్మలాగా తగలాలి, కానీ ఆ టైంలో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది మనకి తీగలాగా పడడము, లేకపోతే ఇంకా హెవీగా అవ్వడము, ఓకే, అది స్మెల్ రావడం ఉండకూడదు. అది ప్రాబ్లం. అప్పుడు కూడా మనం డాక్టర్ని సంప్రదించి మనకేమైనా ప్రాబ్లం లేడీస్కి వస్తుందేమో అని చూయించుకోవాలి. అది చాలా మంది పిల్లలు చెప్పరు, వాళ్ళకి పాపం తెలీదు. కాలేజీకి వెళ్తుంటారు, లేకపోతే ఇంటర్ చదువుతారు, డిగ్రీ చదువుతారు, లేకపోతే హాస్టల్స్ లో ఉంటారు. కానీ వాళ్ళకనేది తెలియకుండా చెప్పకుండా వదిలేస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అయితే పీసీఓడి రావడానికి సైంటిఫిక్ గా ఇంకొక కారణం ఏం చెప్తున్నారంటే, పీరియడ్స్ వచ్చినాక డే బై డే డైలీ తలస్నానం చేయడం. వీక్లీస్ లో తలస్నానం కూడా మొన్న నేను ఒక వీడియో చూసాను ఒక డాక్టర్ గారిది. తలస్నానం అంటే ఇంతకు ముందు వీక్లీ వన్సే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కొంత ఏంటంటే డైలీ కూడా చేస్తున్నారు. కానీ డైలీ చేయకూడదంట. చేస్తే మనకి మెదడుకి మనకి ఓజోను పొర, పైన ఆకాశంలో ఓజోను పొర ఎలా అయితే మనకి దాని క్యాపబిలిటీ తగ్గిపోతూ వస్తుందో, కాబట్టి డైరెక్ట్ గా సూర్యరశ్మి మన మీదకి ఎలా పడుతుందో, సో అలాగే మనం తలస్నానం పద్దాక చేయడం ద్వారా, ఒకప్పుడు కుంకుడుకాయలు పెట్టి తలస్నానం అంటే ఒక గంట ప్రాసెస్. కానీ ఇప్పుడు వెళ్ళామా, వాష్రూమ్ లో షాంపూ వేసామా, అయిపోయిందా. బయట షాంపూస్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అవును, దానిలో ఉండే కెమికల్, దానిలో ఉండే చాలా రకాల రసాయనాల వల్ల. సో తలస్నానం చేసినాక ఆ చెమ్మ అనేది ఆరిపోకుండా మనం పెట్టుకుంటాం కాబట్టి దాని నుంచి మెదడుకి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. అలా అని చెప్పేసి నేను మీరు చేయవద్దు అనట్లేదు. పాసిబిలిటీ ఉన్నంత వరకు నెలలో 6 సార్లు మాత్రమే చేయాలి. అంటే మనం వారానికి 2 సార్లు, 3 సార్లు అలాగా తలస్నానం చేయకుండా ఉంటే మంచిదంటున్నారు. పీరియడ్స్ టైంలో తలస్నానం మూడో రోజు మాత్రమే చేయాలంట. అంటే దానన్నిటికీ ఎందుకు రీజన్ ఉంది అనంటే, ఉంది అని సైంటిఫిక్ గా చెప్తున్నారు. ఒకప్పుడు కంటే ఇప్పుడు పీసీఓడి రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం కోసం. సో ఇలా వచ్చినాక ఏం చేయాలి? పీసీఓడి ప్రాబ్లమ్ అనేది వచ్చినాక ఏం చేయాలి? డాక్టర్‌ని సంప్రదిస్తే వచ్చింది అని తెలిస్తే కొంచెం 10 బిలో ఉంటే, లేకపోతే పీసీఓడి కొంతమందికేంటంటే గర్భసంచికి సంబంధించి ఆహ్, గర్భాశయ క్యాన్సర్. ఒకప్పుడు గర్భాశయ క్యాన్సర్ వినలేదండి. కానీ ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ అనేది సర్వికల్ క్యాన్సర్ అంటారు. చాలా మందికి ఇప్పుడు లేడీస్‌కి ఎక్కువ క్యాన్సర్ వస్తున్నాయి. ఎందుకు అనంటే, సో మనం అనుకుంటాం గదా, మనం ఆళ్ళకి ఏ అలవాట్లు లేవు, పాపం అయినా క్యాన్సర్ వచ్చింది. ఎందుకు అంటే క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయిందండి. ఒకప్పుడు థైరాయిడ్, షుగర్, బీపీ ఎవరికో చూస్తే అయ్యో పాపం వాళ్ళకి థైరాయిడ్ అంట, బీపీ అంట అనుకునేవాళ్ళం. క్యాన్సర్ పేషెంట్ చూస్తే అయ్యో పాపం వాళ్ళకి క్యాన్సర్ అంట అని అదేదో పెద్ద వింతలాగా మనకు అనిపిచ్చేది, భయంలాగా. కానీ ఇప్పుడు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లు, క్యాన్సర్ అనేది 10 మందిలో ముగ్గురుకుంటుంది. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి ఉంటారు అని చెప్పేసి ఒక సర్వే ప్రకారం చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కానీ మనం చూసుకుందామండి. మన ఇంట్లో గాడ్ గిఫ్ట్ దేవుడి దయ అలాంటి వాళ్ళు, అలాంటి ప్రాబ్లమ్ రాదు, రాకుండా ఉండాలి అనంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన సప్లిమెంట్స్ అనేది కంటిన్యూగా రెగ్యులర్‌గా తీసుకోవాలి. మన ప్రొడక్ట్ వాడకుండా మనం కొంతమందికి సజెస్ట్ చేద్దాము అనేది అది చాలా మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. మనకంటూ ఒక అంతరాత్మ ఉంటుంది. ఆ అంతరాత్మకి మనం చెప్పాల్సిన అవసరం, మనం చెప్పవసరం లేదు. అంతరాత్మ మనకు గర్దిస్తది, మనం ఏం చేస్తున్నాం అనేది. సో, ప్రొడక్ట్ అనేది మనం యూజ్ చేసుకుంటే మన ఇంట్లో మన ఆరోగ్యం ఉంటుంది. అలాగా మనమనేది మన కుటుంబాన్ని మనొక హాస్పిటల్‌గా చేతిలో పెట్టి ఎవరికి చేతిలోను మన ఆరోగ్యం పెట్టకుండా, మన ఆరోగ్యం మన చేతిలో ఉంచుకోవాలంటే, మనం ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి ఫస్ట్. ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటే లేడీస్‌కి ఎలాంటి సమస్యలనేది ఇప్పుడు కామన్‌గా చిన్న పిల్లల నుంచి ఈ యొక్క పెళ్ళయ్యే వరకు ఈ సమస్యలు చూసుకుంటే, పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలు. ఇద్దరు పిల్లలు పుట్టగానే నడుము నొప్పులు, కడుపుల నొప్పి, వెన్నుపూస అరిగిపోయింది, డిస్క్ జారిపోయింది, డిస్క్ అరిగిపోయింది. ఈ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మనకి 30 ఇయర్స్ అబోవ్ కాడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాసేపు ఎక్కువ కూర్చోవాలన్నా నడుము నొప్పి, కొంతమందికి ఒంగిలేస్తే నడుము నొప్పి, కొంతమందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటి అనంటే, మనకనేది కాల్షియం చాలా 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 ఇంపార్టెంట్. ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియం, ఐరన్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటామంటే మనం తింటున్నాం గదా, తిన్న ఫుడ్‌లో వస్తుంది గదా అనుకుంటారు. నో అండి. తినే ఫుడ్‌లో మనకి కాల్షియం, ఐరన్ ఇవన్నీ రావాలంటే తీసుకునే ఫుడ్ క్వాంటిటీ కూడా ఎక్కువుండాలి.
మనం అంతా తీసుకుంటున్నామా? లేదు. హడావిడిగా ముందు పిల్లలకి పంపించామా, ఇంట్లో హస్బెండ్ పంపించామా, మనం ఏదో 10కి తిన్నామా, లేదా మధ్యాహ్నం ఒక ముద్ద తిన్నామా, సాయంత్రం ఒక ముద్ద తిన్నామా, ఇలాగే తింటాం. తీసుకునే ఆహారంలో పోషకాలు లేవు కాబట్టి ఇప్పుడు సమస్యలొస్తున్నాయి. ఆ పోషకాలు రావాలంటే మన యొక్క సప్లిమెంట్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్‌ని భర్తీ చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్‌ని భర్తీ చేసుకోవాలంటే ఏ ప్రొడక్ట్‌కి దేనికి తీసుకోవాలి, మన సొల్యూషన్ అనేది మన దగ్గరే ఉంది. మన చేతిలో గాడ్ గిఫ్ట్ దేవుడి దయ వల్ల మన ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటే మంచి సొల్యూషన్ అనేది మన దగ్గరుంది. అంటే ప్రొడక్ట్ ప్రాబ్లమ్ వచ్చినాక ప్రాబ్లమ్ కోసం తీసుకుందామా? లేకుంటే ప్రాబ్లమ్ రాకుండానే ప్రివెన్షన్ కోసం తీసుకుందామంటే మన చాయిస్ అది. ఓకే. నేను నా ప్రాబ్లమ్ రాకుండానే తీసుకుంటాను. అందరం అలాగే అనుకుంటాం కదా! ప్రాబ్లమ్ రాకుండా తీసుకుంటాకి. జస్ట్ సోపు, టీ పొడి, పేస్ట్ వాడుకుంటేనే మన ప్రొడక్ట్‌లో 100% క్యాన్సర్‌కి దూరంగా ఉండొచ్చు. ఓకే. మన వంట నూనెలో 32 రకాల పోషకాలుంటాయి. వంట నూనె వాడుకున్నా గూడా చాలా రకాల సమస్యలనేది రాకుండా ఉంటది. ఇలాగ మనం చూసుకుంటే హెయిర్ ఫాల్ అనేది లేడీస్‌కి చాలా చాలా ఇష్టమైంది ఏంటంటే హెయిర్. ఓకే. హెయిర్ గాని 2 రోజులు కంటిన్యూగా ఊడిపోతే అమ్మో! హెయిర్ ఫాల్ అవుతుందని జెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. సో, వీటన్నిటికి కూడా మనము చెక్ పెట్టాలి. వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలంటే, మన దగ్గరున్న ప్రొడక్ట్స్‌లో ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు. హైజినిక్ ప్రొడక్ట్స్ చాలా మంది హైజినిక్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో అందరూ లేడీస్ ఉంటారు. వాటి గురించి డ్యూ గార్డెన్ నాప్కిన్ గావచ్చు, లేకపోతే మనకొచ్చేలకి లేడీస్‌కొచ్చేలకి హ్మ్. డియో గార్డెన్‌లో మనకొచ్చేలకే ఫోమింగ్ ఇంటర్నేషనల్ వాష్ ఉందండి. అది యొక్క బెనిఫిట్స్ కూడా మనకి చాలా చాలా యూజ్ ఉంటది. అది కూడా మనం తీసుకోవచ్చు. లేడీస్‌లో పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది అంటే, వాళ్ళకి మన దగ్గరున్న ప్రొడక్ట్స్ ఏమేమి ఇవ్వచ్చు. ఓకే. ప్రొడక్ట్ అనేది మన దగ్గర పీసీఓడి ప్రాబ్లమ్‌కి శతావరి మ్యాక్స్ తర్వాతొచ్చేలకి క్రాన్‌బెర్రీ కాస్ట్ ఎక్కువుంటది గాబట్టి, క్రాన్‌బెర్రీ కంటే కూడా మనకి శతావరి మ్యాక్స్ అనేది ప్రొడక్ట్ అసల ప్రాబ్లమ్ వచ్చినాక పిల్లలు ఎవరైతే ఉన్నారో మెచ్యూర్ అయిన పిల్లల దగ్గర నుంచి ప్రతిరోజు శతావరి గనక కంపల్సరీ రోజుకొక క్యాప్సూల్ కంటిన్యూగా అది ఒక ఫుడ్ ఎలా తింటామో అలాగా కంటిన్యూగా శతావరి గాన మనం ఇస్తే, ఈ శతావరి మ్యాక్స్ వల్ల చాలా వరకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ అనేది రావండి. చాలా మందికి పెళ్ళయ్యి ఎమ్మటే పిల్లలు పుట్టకుండా ఉంటున్నారు. కారణం ఏంటంటే పీసీఓడి ప్రాబ్లము, లేకపోతే గర్భసంచిలో ఇన్ఫెక్షన్, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి. దాన్ని రెక్టిఫై చేయడానికి మన శతావరి మ్యాక్స్ శత అంటే 100, హరి అంటే ప్రాబ్లమ్స్‌ని నయం చేసేది. అంటే 100 ప్రాబ్లమ్స్ రాకుండా లేడీస్ సమస్యలనేది కాపాడడానికి శతావరి మ్యాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్‌గా పనిచేస్తుందండి. ఈ శతావరి మ్యాక్స్ అనేది మనం తీసుకోవడం వల్ల దీన్నేంటంటే క్వీన్ ఆఫ్ హెర్బ్ అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు దీన్ని చూసుకోవడం వల్ల మన లేడీస్ ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఓకే. హార్మోన్స్ అని ఆహ్, ఇన్‌బాలెన్స్ కాకుండా ఇది కాపాడుతుంది. అలాగే ఋతుక్రమంలో వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఓకే. వైట్ డిశ్చార్జ్ కావచ్చు, పొత్తికడుపు నొప్పి కావచ్చు, వామిటింగ్స్ కావచ్చు, ఇలాంటి సమస్యలనేది రాకుండా కూడా ఇది ప్రివెన్షన్ చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ముందు గాని, వెనక గాని రావడం, లేకపోతే వచ్చినాక రెగ్యులర్‌గా ఎక్కువ రోజులు అవ్వడం, ఇలాంటి సమస్యలను కూడా ఇది దూరంగా పెడుతుంది. ఓకేనా? ఇది ఆయుర్వేదంలో చాలా చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. ఓకేనా? కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచి ఈ శతావరి మ్యాక్స్ అనేది మనకి అందుబాటులో ఉంది. కాతే మనమేంటంటే చాలా మంది ప్రొడక్ట్స్ తీసుకొని యూజ్ చేయమంటే డాక్టర్ సజెస్ట్ చేయాలి గదా మేడం. డాక్టర్ సజెషన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటే ఏమవుతదో. మనం డాక్టర్‌ని అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే మనం ఒక మంచి ఫ్రూట్ తీసుకుంటున్నాం. సారీ. మంచి ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాం. ఈ సీజన్‌లో మామిడికాయలున్నాయి. వస్తున్నాయి. అంటే వెయిట్ చేస్తది. రోజు తినకూడదు. కానీ తినకుండా ఎవరైనా ఆపుతున్నామా? డాక్టర్‌ని అడుగుతున్నామా? పోనీ పక్కింటోళ్ళని అడుగుతున్నామా? ఇక్కడ మనం తీసుకునేది సప్లిమెంట్స్. ఇది మంచి ఒక ఫ్రూట్ అన్నమాట. ఓకే. మంచి ఆహారం. మనం తీసుకునే ఆహారం మొత్తం గూడా వెస్టేజ్‌లో తీసుకునేది మొత్తం సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంటేషన్ ప్రొడక్ట్. చాలా మంది చాలా అపోహలేంటంటే ప్రొడక్ట్ వేడి చేస్తాయి మేడం వేసుకుంటే. ఓకేనా? ఇవి తీసుకుంటే వేడి చేస్తాయి. వేడి చేయదండి. మనం తీసుకునేది తినే ఆహారంలో చాలా వేడి చేసేవి ఉన్నాయి. మన బాడీయే వేడి ఓవర్ హీట్ వేడి. ఒక రోజంతా మీరు వాటరు 4 లీటర్లు తాగాలి కదా! ఒక్క లీటరే తాగండి. ఆ రోజు గ్యారంటీగా మీకు వేడి చేస్తది. సాయంత్రానికి బాడీ అంతా వెచ్చగా ఉండడము, ఓకే. తలనొప్పి రావడము, కళ్ళు తిరగడం, వాటర్ సరిపోకపోతే. వేడనేది బాడీలోనే ఉంది. తినే వాటిలో కాదు. అలాగే
మటన్ చికెన్ తింటే వేడి చేస్తది గ్యారంటీ. కానీ రోజు చికెన్ తినేవాళ్ళు ఉన్నారు. మరి అది వేడి అన్నప్పుడు అది ఎందుకు తింటున్నాము? అది తెలుసు కదా వేడి అని. కానీ అది ఇక్కడ మనం ప్రొడక్ట్ వాడడానికి ఆ అపోహలుంటాయి. కొంతమందికి, అందరికి కాదు. తెలియని వాళ్ళు అలా అనుకుంటారు. సో, మన ప్రొడక్ట్ తీసుకొని వాటర్ తాగితే అస్సల మన హెల్త్ ఇంకా ఆరోగ్యంగా ఉంటది. బాడీ కూల్ చేస్తది. మన దగ్గర అలోవెరా ఉంది తీసుకోండి. రోజు బాడీ కూల్ చేస్తది. ఆమ్లా ఉంది తీసుకోండి. ఎక్సలెంట్‌గా పనిచేస్తది. ఓకేనా? అలాగే చాలా మంది బొప్పాస్కాయ ఉంది. బొప్పాసి పండు అందరూ తినాలి. చాలా మంచిది. ఓకేనా? దానిలో వైట్ ప్లేట్‌లెట్స్ పెంచుతది. తర్వాత వచ్చేలకి లేడీస్ సమస్యలు చాలా వరకు పనిచేస్తుంది. ముఖానికి అప్లై చేసుకుంటే చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు చ బాలింతలు పచ్చి బొప్పాస్కాయ తింటే పాలు పడతాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి ఫ్రూట్, మంచి ఫుడ్ లాగా సజెస్ట్ చేస్తారు. కానీ అదే ఫ్రూట్‌ని 3 నెలల ప్రెగ్నెన్సీ వుమెన్స్‌కి పెడతామా మనం? ప్రెగ్నెన్సీ 3 నెలలు కాదు, 6 నెలలైనా కూడా బొప్పాసి పండుకి దూరంగానే ఉంచుతాం. ఎందుకు? సో, అది వేడి వస్తువు. అది తింటే ప్రెగ్నెన్సీ సైతం గూడా అబార్షన్ అయిపోతది. 3 మంత్స్ మాత్రమే. ఆ తర్వాత అవ్వదండి. ఎందుకు అంటే వేడి చేస్తది. అలా అని బొప్పాసి పండు అమ్మేవాళ్ళు మానేసారా? తినడం మనం మానేస్తున్నామా? అంటే మంచి, చెడు 2 ఉంటది. కానీ దేన్ని తీసుకోవాలి? మంచి తీసుకోవాలి. ఆ ఫ్రూట్ మంచిది కాదు అని కాదు. దానిలో ఉన్న గుణాలనేది దాన్ని పనిచేసే విధానం 2 విధాలుంటాయి. ఆ పనిచేసే విధాన్ని తీసుకోవాలి. పని చేయని విధాన్ని మనం తీసుకోకూడదు. ఓకే. సో, ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? మనకు తెలిసినప్పుడు అది అలాగే తింటాము. సో, ఇక్కడ మనం కూడా మనం ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు ఎవరి సజెషన్ తీసుకోవాలి అంటే అప్లైన్. మీరేమైనా డాక్టర్సా అంటారు కొంతమంది. నో అండి. మనం డాక్టర్సం కాదు. ఇవి మెడిసిన్ కాదు. మెడిసిన్ ఇస్తే కదా డాక్టర్ అవ్వాలి. సోపు, పేస్ట్, టీ పొడి ఇవ్వడానికి డాక్టర్ అవసరం లేదు. మనం ఇక్కడ లేడీస్ ప్రొడక్ట్స్ యూజ్ చేసేటానికి ఏదైనా ప్రొడక్ట్ చెప్తున్నామంటే డాక్టర్ అవసరం లేదు. ఎందుకంటే సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన ప్రొడక్ట్. ఇవి 2000 ఇప్పుడు నిన్ననే మనం 2 తారీఖు అందరూ సెలబ్రేషన్ చేసుకున్నాం. 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడ చిన్న రిమార్క్ లేదు. ప్రొడక్ట్‌లో రిమార్క్ ఉంటే ఒకప్పుడు 2 ఆఫీసులు 2 ప్రొడక్ట్‌లు 6 మెంబర్స్ ఇప్పుడు ఇంత గ్రోత్ అవ్వదు. 8,500 ఆఫీసులు. ఓకేనా? 5,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్. ఓకేనా? ఇంత పెద్ద టర్నోవర్. ఇన్ని లక్షల మందికి జీవనం. ఎక్కడ చిన్న రిమార్క్ లేకుండా వన్ డే గూడా వెస్టేజ్ మీద చిన్న రిమార్క్ లేదు అంటే మనం ఆలోచించి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఇదేదో అల్లాటప్ప ప్రొడక్ట్స్ కాదు. ఆషామాషా ప్రొడక్ట్ కాదు. చాలా మంది తెలియక అయ్యో! ఈ ప్రొడక్ట్ తీసుకుంటే వాళ్ళు మనకి వేడి చేస్తదో, లేకపోతే అప్లై‌ని బాగుపడతారు, పివి వస్తదో, కొంతమందికి అలాంటి అపోహ ఉంటే తీసేద్దామండి. తీసేసుకుందాము. ఏమీ చేయదు. మీరు వాటర్ తీసుకోండి. మన ప్రొడక్ట్ ఇది యూజ్ చేసుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఆయుష్‌ని పెంచుకోవచ్చు. 100%. సో, నాకు కూడా మైగ్రేన్ నొప్పండి. భయంకరమైన మైగ్రేన్ నొప్పి, లో బీపీ. అది నా దగ్గరుండి చూసిన వాళ్ళకి తెలుస్తది. చాలా మంది నాకు అట్లా లో బీపీ వచ్చినప్పుడు ప్రభావతి మేడం ఇక్కడ మన ఇప్పుడు కూడా జీజేసి గైనకాలజీలో ఉంటారు. మేడం ఒకటే చెప్తారు. "నీకు మైగ్రేన్ నొప్పుంది. నీకు కూడా లేడీస్ సమస్య ఉంది. నడుము నొప్పుంది." అప్పుడే నేను తినక ప్రాబ్లమ్స్ కొనుక్కొని తెచ్చుకున్నానన్నమాట. ఓకేనా? ఇష్టం ఉన్నా లేకపోయినా సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మన దగ్గర అప్పుడు నేను సార్ వాళ్ళకి చెప్పాను. సార్ నాకు మైగ్రేన్ నొప్పి అంటే, "మైగ్రేన్ నొప్పి తగ్గదమ్మా. 70 రోజుల తర్వాత రిజల్ట్ ఒస్తది. వాడి చూడు. గ్యారంటీగా రిజల్ట్ ఒస్తదన్నారు." సో, నేను ఊకే ప్రొడక్ట్ యూజ్ చేస్తన్నాను. యూజ్ చేశాను. గ్యానోడెర్మా, స్పిల్లినా, నోని అవి ఇచ్చారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే లేడీస్‌కి శతావరి మ్యాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకిప్పుడైతే ఆ ప్రాబ్లమ్ లేదు. జర్నీ అంటే భయం నాకు. ఇప్పుడు జర్నీ నేను హ్యాపీగా చేస్తున్నాను. ఓకే. అలాగే మనకి లేడీస్ ప్రాబ్లమ్‌కి నేను గోరంట్లోనే ఇచ్చాను చాలా మందికి. 5 సంవత్సరాల నుంచి మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఆపరేషన్ చేయాల్సింది, గర్భం తీయాల్సిందే అన్నారు. కానీ మన ప్రొడక్ట్ యూజ్ చేసినాక ఆమె కంటిన్యూగా 6 నెలలు వాడింది. మళ్ళీ ఇప్పటి వరకు ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ అవ్వల. అంత మంచి ప్రొడక్ట్ అండి. ఈ శతావరి ప్రొడక్ట్స్ కానీ ఏదైనా కూడా. ఇంత మంచి ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఆరోగ్యము మన చేతిలో ఉంటది. అవునా? యూజ్ చేయకుండా పక్కన పెట్టామనుకోండి ఆరోగ్యము డాక్టర్ చేతిలో పెట్టాలి. డాక్టర్ చేతిలో పోతే ఆరోగ్యం వస్తదా అంటే 100% మనం ఒక్కసారి ఈవెన్ హాస్పిటల్ మెట్లు ఎక్కామనంటే వాళ్ళు ఏదో ఒకటి 3 నెలలకోసారి, 6 నెలలకోసారి తగ్గిద్ది. మళ్ళీ ఎళ్ళాల్సొస్తుంది. కానీ ఇక్కడ మనం కంటిన్యూగా ఒక నెల వాడాను, ఆపానని కాకుండా 3 నెలల నుంచి 6 నెలలు పెట్టి చెప్పండి టైము. ఈ 6 నెలల్లో గ్యారంటీగా రిజల్ట్ ఒస్తుంది. ఓకే. ఒక నెలలో రిజల్ట్‌కొస్తుంది. గానీ మహా మంచి రిజల్ట్ అనేది కనిపించదు. సో, తర్వాత వచ్చేలకి క్రాన్‌బెర్రీ. క్రాన్‌బెర్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మోనోపాజ్ అనేది త్వరగా మనకి దగ్గరికి రాకుండా చేస్తుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్స్‌ని మనకి అంటే మనకి లేడీస్‌కి సంబంధించిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హార్మోన్స్‌ని కూడా ఇది చాలా వరకు ఆహ్, ఎవెట్ ఆహ్, ప్రివెన్షన్ చేయడానికి చాలా వరకి పనిచేస్తే ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇవ్వండి. ప్రాబ్లమ్ లేనప్పుడు శతావరి, ఐరన్ ఫోలిక్, అలోవెరా, ఆమ్లా సరిపోతుంది. ప్రాబ్లమ్ ఏమి లేదు.
పిల్లలు హెల్తీగా ఉండాలి అనుకోవడానికి ప్రివెన్షన్ కోసం అది సరిపోతుంది. ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే మాత్రం క్రాన్‌బెర్రీ కూడా కంపల్సరీగా మనం ఇస్తే బావుంటది. ఇది మూత్రనాళాల ఇన్ఫెక్షన్ తగ్గిస్తది. అలాగే చాలా వరకు మూత్రనాళాల ఇన్ఫెక్షన్, బాక్టీరియా బాక్టీరియా ఎందుకొస్తది? పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల, హాస్టల్స్‌లో ఉండే పిల్లలు ఎందుకంటే ఒకే టాయిలెట్స్ అనేది ఉపయోగిస్తున్నారు. ఎంత శుభ్రం చేసినా కూడా బాక్టీరియా ఉంటది. అలాంటివి రాకుండా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్‌కెళ్ళినప్పుడు చురుకు, మంట ఇలాంటివి ఉండడం, యూరిన్ అనేది యెల్లో రావడం ఇలాంటి సమస్యలు లేడీస్ ఉంటాయి. ఆ లేడీస్ సమస్యలు చెప్పుకోలేని సమస్యకి క్రాన్‌బెర్రీ అనేది యాంటీబయాటిక్ లాగా చాలా మంచి ప్రొడక్ట్ అండి క్రాన్‌బెర్రీ. అలాగే తర్వాత చిలక ఐరన్ క్యాప్సూల్స్ కంపల్సరీ మనకి బి12 అనేది చాలా ఐరన్, బి12 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే బి12 తగ్గుతుందో, ఐరన్ తగ్గుతుందో చాలా మందికి కళ్ళు తిరగటము, ఆ తర్వాత చిలకే చాలా ఇనాక్టివ్‌గా బ్లడ్ తగ్గిందంటే ఇనాక్టివ్. నీరసముగా ఉంటారు. ఎంత పని చేద్దామన్నా లేవలేరు. నీరసంగా ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. ఓకేనా? పిగ్మెంటేషన్ వస్తది. బ్లడ్ తగ్గితే జుట్టు రాలిపోతది. తర్వాత చిలకే చాలా రకాల సమస్యలనేది రక్తం తగ్గితే వస్తదండి. ఈ హిమోగ్లోబిన్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది కూడా మీకు నేనిప్పుడు చెప్తాను. తర్వాత చూసుకుంటే మనకి గర్భవతులు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా ఇవ్వొచ్చండి. నేను గూడా మా పాపకి శ్రావణి డెలివరీ అప్పుడు మాత్రం అప్పుడు గ్యారంటీగా మన ప్రొడక్టే నేను యూజ్ చేశాను. సో, మంచి రిజల్ట్ వచ్చింది. శ్రీనివాస్ సార్ గూడా చెప్తుంటారు. ఇప్పుడు మా పిల్లలిద్దరికి కూడా ఇప్పటికి కూడా హాస్పిటల్‌కి పోరు. నేను మన ప్రొడక్టే ఇచ్చాను 2 నార్మల్ డెలివరీ. అలా చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి కూడా మన టీమ్‌లో చాలా మందికి ఇచ్చున్నాము. పిల్లలు కూడా పుట్టారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అనేది మనం రెగ్యులర్‌గా పిల్లలు లేని వాళ్ళకి జెన్స్ ప్రాబ్లమ్ కూడా కనుక్కొని అలా అని గర్భసంచి ప్రాబ్లమ్ ఉంటే ఇవ్వొద్దండి. గర్భసంచి ప్రాబ్లమ్ కాకుండా పీసీఓడీ ప్రాబ్లము, లేకపోతే స్పెర్మ్ కౌంట్ తక్కువుంది. 60 బిలో ఉంటే జెంట్స్‌కి పిల్లలు పుట్టే అవకాశం తక్కువుంటది. ఉండదు. 60 బిలో ఉండకూడదు. వాళ్ళకి కనుక్కొని రిపోర్ట్స్ ప్రకారం ప్రొడక్ట్ ఇవ్వాలి. అంతేగాని గర్భసంచి చిన్నగా ఉందంటే గర్భసంచి పెంచడానికి ఉండదు. లేదు గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే పీసీఓడీ ప్రాబ్లమ్ ఉందంటే 100% మన ప్రొడక్ట్ ఇవ్వచ్చు. 100% ఓకే. అలాగే మనకి చూసుకుంటే తర్వాత హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్. ఇది గూడా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకివ్వచ్చు. చర్మం అనేది ముడతలుగా ఉన్న, జుట్టు రాలిపోతున్న ఓకేనా? వైట్ గోల్డ్ హెల్తీ గోల్డ్ అంటే గోర్లు చూసుకుంటే నీట్‌గుండాలి. దాని మీద వైట్ మచ్చలు పడుతున్నాయి. ఒకప్పుడు పావురం పోతుంటే పావురాన్ని చూసి ఏదో అంటారు. పె పావురం మీద అంటారు. అలా చూసుకుంటే తెల్ల గోళ్ళున్నాయి అనుకునేవాళ్ళం. అలా చూసుకుంటే అది తెల్లగా ఉంటాయి. చూసి మచ్చలు మచ్చలు గోరు మీదది మంచిది కాదు. ఓకే. అలాంటివి అంటే అన్‌హెల్తీ ప్రాబ్లమ్స్ వస్తాయి. గోళ్ళకి గూడా వస్తదంటే గ్యారంటీ‌గా వస్తది. హెయిర్‌కొస్తే తెలుస్తది. ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతది. గోర్లుకొస్తే తెలీదు. కొంతమంది గోర్లు బ్లాక్ అవ్వడము, లేకపోతే వైట్‌గా పాలిపోయినట్టు ఉండటము, ఆ గోరు ఊరికనే ఇరిగిపోవడం ఇలాంటివి గూడా సమస్యలొస్తాయి. అలాంటి సమస్యలకి మనకి హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ అనేది ఇవ్వొచ్చండి. ఇది గూడా మంచి ప్రత్యేకమైన ఫార్ములా దీనిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే మనకి చాలా మందికేంటంటే కంట్రోల్. ఇప్పుడు ఇది లేదు కాబట్టి దీని గురించి మాట్లాడుకోవడం కూడా మన కంట్రోల్ బదులు మనకి ఈ క్యాప్సూల్ సరిపోతుందండి. క్రాన్‌బెర్రీ సరిపోతుంది. సేమ్ వర్క్ అనేది. ఓకేనా. కంట్రోల్ లేదు కాబట్టి దాని గురించి అంటే యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ తెలియకుండా పడిపోయే వాళ్ళకి కొంతమందికి నడుస్తున్నా, చేస్తున్న వయసైపోయిన ఇలాంటి వాడికి కొంచెం రావడం, యూరిన్ ఫ్రీగా లేకపోవడం అలాంటి వాళ్ళకి ఇస్తారు. కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి దాని గురించి లేడీస్‌కి అవసరం లేదు. అలాగే మనకేందంటే డ్యూగెడ్ నాప్కిన్స్ కంపల్సరీ నాప్కిన్స్ అనేది తీసుకోవాలండి. ఎందుకు అనంటే ఒకప్పుడు ఇప్పుడు నాప్కిన్స్ బయట వాడే నాప్కిన్స్ వల్లే క్యాన్సర్‌లొస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్తున్నారు గదా! డాక్టర్స్ 3 సంవత్సరాలకు ఒకసారంట పాప్స్మియర్ టెస్ట్ అంటే మనకి యోని స్రావంలో ఒక బ్రష్ లాగా పెట్టేసి ఒక 30 సెకండ్స్ నుంచి తీసి దాన్ని టెస్ట్‌కి పంపిస్తే 3 సంవత్సరాల లోపు మనకి ఎవరికైనా గూడా లేడీస్‌కి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అవకాశం ఉందా? లేదా? అని కూడా ఆ టెస్ట్‌లో తెలిసిపోయిద్దండి. వచ్చినాక కాదు. 3 సంవత్సరాలకోసారి. ఇప్పుడు ఎలా అయితే చాలా మంది 6 నెలలకోసారి ఆ టెస్ట్ చేయించుకోండి, షుగర్ టెస్ట్ చేయించుకోండి, లేతే బీపీ చెక్ చేపించుకోండి, లేతే హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి ఎలా చెప్తున్నారో, ఇప్పుడు లేడీస్‌కి కూడా ఈ పాప్స్మియర్ టెస్ట్, పీపీ టెస్ట్ అనేది కంపల్సరీ. ఇది ప్రివెన్షన్ చేసుకోవడానికి మన చేతుల్లో పని. ఇంజెక్షన్స్ కూడా పీపీ ఇంజెక్షన్ చేస్తుంటారు. అలాంటి ప్రివెన్షన్ వచ్చే అవకాశం ఉంది అనంటే దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? చాలా మందికి గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముందు సింప్టమ్స్ చాలా మందికి తెలీదండి. కామన్ సింప్టమ్స్ అంటారు. కామన్ సింప్టమ్స్ అయితే కాదు. ఇదే ఈ లేడీస్ ప్రాబ్లమ్ గర్భాశయ క్యాన్సర్‌కి దారి తీసే చాలా చాలా డేంజర్. నాకు తెలిసి నేనిప్పుడు లైవ్‌లో మన టీమ్‌లోనే నా టీమ్‌లోనే చూస్తున్నాను. ఓకే. ఇద్దరిని నేను చెప్పి మొత్తుకున్నా. గర్భాశయ ప్రాబ్లమ్ ఉంది. 3 సంవత్సరాల నుంచి. ఒకటి చూయించుకొని ఆపరేషన్ చేయించుకోమన్నప్పుడు చేయించేసుకోవాలి. ఎక్కువ అది గర్భసంచిలో గెడ్డుందన్నారు. ఓకే. అదేం చేయాలి?
అలాగే ఉంచకూడదు. గ్యారంటీగా దానికి ఆపరేషన్ చేయించుకోవటమా, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని అది రెగ్యులర్‌గా వచ్చే ప్రాబ్లమే కదని వదిలేస్తే అది క్యాన్సర్ కింద మారుతుంది. ఎందుకు అనంటే ఇది చాలా వరకు లేడీస్ వాడే నాప్కిన్స్ వల్ల వస్తుంది. అలాగే కొంతమందికి ఎవరికైనా బర్త్‌కి ఇన్ఫెక్షన్స్ ఉంటే సారీ అండి. ఎవరికైనా మీకు ఏమన్నా అన్యదా భావించొద్దు. చెప్పే సబ్జెక్ట్‌లో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ అంటారు. లేకపోతే సుఖవ్యాధులంటారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించే వ్యాధుల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బాక్టీరియా లోపలికెళ్ళిపోయి ఆ బాక్టీరియా అనేది చూపించుకోకుండా వైట్ డిశ్చార్జ్ రూపంలో, లేకపోతే కడుపు నొప్పి రూపంలో, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రూపంలో వస్తుంటాయి. అలాగే మనం వాడే నాప్కిన్స్‌లో బయట విస్ప్రాల్ ఇవి వాడతారు. ఒకప్పుడు క్లాత్ వాడినప్పుడు క్యాన్సర్స్ ఎక్కువ లేవు. ఏది సర్వికల్ క్యాన్సర్, నోటి క్యాన్సరు, తర్వాత వచ్చి కడుపులో మామూలుగా క్యాన్సరు, తర్వాత వచ్చి చాలా మంది చాలా రకాల క్యాన్సర్‌లున్నాయి. క్యాన్సర్‌లో కూడా దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 50 రకాల క్యాన్సర్‌లున్నాయంట. మరి చెప్పలేం మనం. పేగు క్యాన్సర్ అని ఇట్లా అని. ఓకేనా? పేగు అల్సర్స్ కూడా క్యాన్సర్‌గా మారుతుంది. జాగ్రత్తగుండండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అల్సర్ చిన్న అన్నం తిన్నామంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. మంట పుడుతుంది. గొంతులో మంటుంది. లేకపోతే ఇర్రెగ్యులర్‌గా ఉండకూడదు ఆ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఉంటే మన మన ప్రివెన్షన్ తీసుకుంటే డాక్టర్ దగ్గరికైనా ఎళ్ళండి. బీ కేర్‌ఫుల్. ఎందుకంటే మనకి ఆరోగ్యం అనేది పోతే క్యాన్సర్ బాడీకి ఒక్కసారి ఎంటర్ అయితే అది పోదండి. కానీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి దేవుడి దయలో ఎవ్వరికీ పగస్తులు గూడా రాకూడదు. రాకుండా ఉండాలని అనుకుందాము. దేవుడికి ప్రార్థిద్దాము. సో, అలాగా రాకుండా మనం ప్రివెన్షన్‌గా మనకి డ్యూగార్డెన్ నాప్కిన్స్ అనేది మన దగ్గరుంది. ఈ నాప్కిన్స్ తీసుకోవడం వల్ల 100% 90% ఆ ప్రాబ్లమ్స్ బయటపడొచ్చు. ఎందుకంటే బయట మనం చూస్తున్నాము డ్యూగార్డెన్ నాప్కిన్స్ చాలా చెక్క పొట్టుతోను, వేస్ట్ పేపర్‌తోను తయారు చేస్తారు. దానివల్ల మన బాక్టీరియా అనేది లోపల నుంచి బాక్టీరియా బయటకొస్తున్నప్పుడు దాని మీద ఉన్నప్పుడు మళ్ళీ లోపలికి ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే. దాని మీద ఉన్న ప్లాస్టిక్ వాడొద్దంటారు. కానీ ఆ ప్లాస్టిక్ వాళ్ళ మీద పడడం, అది మళ్ళీ మన స్కిన్‌కి 6 గంటలు, కొంతమంది 10 గంటల వరకు బయటికెళ్తే మళ్ళీ ఈవినింగ్ దాకా రారు. ఆ టైంలో అనేది మనకి ప్రాబ్లమ్స్ అని మనం చెప్పకుండానే మన ప్రాబ్లమ్స్ అనేది వెళ్ళిపోతుంటది. ఇట్లా డూగైడ్ నాప్కిన్ మన దగ్గరున్న నాప్కిన్స్ తీసుకోవడం వల్ల 100% కాటన్ లోపల ఉండే మనకి ఆనియన్ చిప్ అనేది ఉంటది. ఆ చిప్ వల్ల మనకి అది రేడియేషన్ కిరణాలతో తయారు చేస్తారు కాబట్టి దాని వల్ల మనకి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడానికి మంచి నాప్కిన్స్ ఏది అంటే డుగాడి నాప్కిన్స్. అమ్మో! మేడం ఇది రూ. 200 మేడం, రూ. 250 మేడం నేను యూజ్ చేయాలంటే, మీరు బయట వాడే ప్రొడక్ట్ 3 ప్యాచెస్ అయిపోయేలోపు ఇది ఒకటే అయిపోతుంది. మీరు గమనించండి. అలా అని చెప్పేసి 6 గంటల తర్వాత ఏదైనా గూడా మార్చాల్సిందే. సో, దీనివల్ల మన ఇంట్లో, మన కుటుంబంలో చాలా రకాల సమస్యలనేది బయటపడడానికి ఇలాంటి సర్వికల్ క్యాన్సర్, లేడీస్‌కొచ్చే సమస్యలని మనం తీసివేయడానికి గ్యారంటీగా 100% మనకి డుగాన్ నాప్కిన్స్ ఇప్పుడు స్టాక్ లేదు, అవైలబుల్ వస్తదంటున్నారు. సో, వచ్చినాక కంపల్సరీ మన కోసం మనం స్టాక్ పెట్టుకోండి. ఒక 10 తీసుకొని మన ఇంట్లో మన కోసం పెట్టుకోండి. ఒక సీఎన్‌సీ అయిపోతది. ఓకే. సో, అలాంటి మంచి ప్రొడక్ట్ అనేది గౌతమ్ సార్ లేడీస్ కోసం ఉద్దేశించి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే తర్వాత చిలకే మనకి డుగాడే నాప్కిన్‌లో ఇంకొకటి ఆహ్, ఫోమింగ్ ఇంటిమేషన్ వాష్. ఓకే. దాని బెనిఫిట్స్ కూడా చాలా మంచి ప్రొడక్ట్ అండి. ఇది కూడా ఒకప్పుడు సోప్స్ అనేది ఉండేవి. ఒకప్పుడు సున్నిపిండి పోయింది. తర్వాత లైబే సోప్ ఉండే. కానీ ఇప్పుడు ఎవరికి నచ్చిన సోప్స్ వాళ్ళు. ఆ సోప్స్ కూడా ఎలా అంటే 100 రకాల సోప్. మన సోప్ వాడమంటే నాకు సంతూర్ అలవాటయిపోయింది. నాకు అదే అలవాటయిపోయింది. ఇదే అలవాటయిపోయింది. సోప్స్ చెప్తుంటారు. సో, ఎందుకు అనంటే సోప్ వాడేది మనకి అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం. చాలా మందికి తెలియక అందం కోసం అనుకుంటారు. ఎవరు సోప్ వాడి రంగు మారినోళ్ళు లేరు. భర్త్ ఏదైతే కలర్ ఉన్నామో మన చేతి చూసుకుంటే మనం గుప్పిడి మూసినప్పుడు మన చేతి కాడ మణికట్టు దగ్గర ఏదైతే కలర్ ఉందో, ఓకే. మన ఎదురుగా పెట్టుకుంటే గుప్పిడి మూసి ఆ మణికట్టు దగ్గర కలరే మనకు నేచురల్ కలర్. ఓకే. ఆ కలర్‌కి మాత్రం ఉంటారు. అంత మంచి కలర్ ఏ సోప్ వాడినా రాము. సో, బ్రైట్నింగ్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. అలాగా మనం సోప్స్ అనేది పెడుతున్నాము. కానీ ఇప్పుడు చెప్తున్న రీజన్ ఏంటంటే సోపు అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. ఫేస్ వాష్ యూజ్ చేయాలి. అలాగే మనకేదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అనేది మహిళలు వాడాల్సిన అవసరం అనేది ఈ ప్రొడక్ట్ చాలా ఎంతైనా అవసరం ఉంది. ఈ ప్రొడక్ట్‌లో ఆహ్, ఏదైతే మనకి అన్‌ప్లీజెంట్ అంటే ఒక బ్యాడ్ బాక్టీరియా ఎక్కడెక్కడ ఉంటుందంటే, మనకి తెలియని ప్లేస్‌లో ఓకే. చాలా మందికేంటంటే ఒక బాక్టీరియా ఉంటుంది సోప్ వాడకుండా అంటే ఇదిగోండి మనకి డ్యూగార్డెన్ నాప్కిన్స్. ఇదేంటంటే చాలా రకాల ఆహ్, వాజినల్ ఏరియాస్‌లో ఇది తీసుకోవాల్సుంటది.
ఇది దురద కానీ మంట కానీ లేకపోతే అలాగా ఎక్కడైనా మనకి ప్రాబ్లం ఉన్నది అంటే అక్కడ అప్లై చేయడం కాదు, సోప్ కి బదులుగా రీప్లేస్మెంట్ లో మనకి ఈ ప్రొడక్ట్ అనేది తీసుకోవాలండి. సోప్ కి బదులుగా దీనిలో కూడా నురగ వస్తుంది, అది తీసుకొని ఆ నురగని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అది న్యాచురల్ పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. న్యాచురల్ పిహెచ్ అంటే మనకి కూడా ఏంటంటే 3 నుంచి 7 వరకు మనకి ఇంటిమేట్ వాష్ లో అనేది ఇది తీసుకోవడం వల్ల ఇంటిమేట్ ఏరియాస్ లో ఇది పిహెచ్ వాల్యూస్ ఉంటుంది. అది 3 నుంచి 7 వరకు ఉంటుంది. దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి సోపు మెయింటెనెన్స్ చేయలేదు, కాబట్టి ఆ ప్లేస్ లో మనకి ఇది అనేది తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా అనేది మనకి హెల్తీగా ఉన్నాము అనే ఒక ఫీలింగ్ కాదు, హెల్తీగా ఉంటాం అనమాట. ఓకేనా. ఆ ఇదేంటంటే మనకి యాజినల్ ఏదైతే మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా మన ప్రొటెక్షన్ చేయటమే కాదు, ఫ్రెష్నెస్ ఉంచుతుంది. ప్లస్ వచ్చేలకే సోప్ అనేది కొన్ని సోప్స్ ఆ ఎంత మంచి సోప్ అయినా సరే కొన్ని ఏరియాస్ లో సోపు అనేది వాడకూడదు అని చెప్పేసి మీరు కొన్ని వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. డాక్టర్సే చెప్తున్నారు. ఇచ్చెస్ ర్యాసెస్ ఉన్న దగ్గర సోప్ అనేది అప్లై చేయకూడదంట. ఎందుకు చేయకూడదంటే ఈ సోప్ లో ఉండే కాస్త కూస్త ఏదైతే మామూలుగా ఇది ఉంటుందో అది వెళ్ళి అక్కడికి వెళ్ళి అది ఎక్కువ చేస్తున్నా కానీ తగ్గదు. సో అలాంటప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ అనేది తీసుకోవాలి. ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఎవ్రీడే మంచి ఫ్రెష్నెస్ ఉండడమే కాదు, మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. ఇంటిమేట్ వాష్ అనేది చాలా చాలా మంచి ప్రొడక్ట్ అండి. మనం ఇది అమ్మో సోప్ వాడకుండా మళ్ళీ కాసేపు సబ్బు కాసేపు ఇది ఇవన్నీ వాడడం అవ్వదు అనుకుంటే ఓకే, 100% మీరు ఈ ప్రొడక్ట్ అనేది మీరు వారానికి ఒకసారి 2 సార్లు కాదు, రెగ్యులర్ గా 2 పూట్ల తీసుకుంటే చాలా మంచిది. ఓకే, తీసుకోలేను అనుకుంటే నో ప్రాబ్లం. అది తీసుకోవాలని రూలు పెట్టట్లేదు, కానీ దీని యొక్క యూజెస్ తెలిస్తే ఒక్కసారి మీరు వాడి చూస్తే మీరు అసలు దీన్ని వదిలేరు. ఓకే, అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చి లేకే మనకి బ్లూబెర్రీ సీబక్తాన్ అండ్ చెన్మెల్ ఫ్లవర్ తో తయారు చేస్తారండి. కాబట్టి ఇది మంచి ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ లో మంచి ఆరోగ్యం నాకు కావాలి, మంచి ఫ్రెష్నెస్ నాకు కావాలి, నేను హెల్తీగా ఉండాలంటే అన్ని ప్రొడక్ట్లతో పాటు ఇందాక మనం చెప్పుకున్న ప్రొడక్ట్లతో పాటు ఈ ప్రొడక్ట్ కూడా యూస్ చేసుకుంటే మంచిది. 7 అయిందండి. ఓకే, సోప్ కి బదులుగా రీప్లేస్మెంట్ సోప్ పెట్టినాక ఇది పెట్టొద్దు. ఒకటి సోప్ అన్నా లేకపోతే ఇదన్నా. సోపు అయిపోయింది, సోప్ తర్వాత ఇది వాడతాను అంటే వాడకూడదు. సోప్ వాడితే ఏమవుతుంది, మనకి లోపల ఏదైతే పొర ఉందో 7 పొరలో కొన్ని పొరలు ఓపెన్ అవుతాయి. కానీ ఇది ఆ సోప్ వాడి అయిపోయినాక యూస్ చేయకూడదు. ఓకే, అలాగే స్కిన్ కి వాడే సోప్ వేరే ఉండాలి, ఫేస్ కి వాడే సోప్ వేరే ఉండాలి. ఎందుకంటే మనకి స్కిన్ మీద ఉన్న లేయర్ వేరు, ఒక మన బాడీకి ఉండే స్కిన్ వేరు, ఫేస్ కు ఉండే స్కిన్ వేరు. ఓకే, ఆ సబ్జెక్ట్ వేరే అంటే తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మాత్రం సోప్ కానీ మనకి ఇంటిమేట్ వాష్ కానీ ఈ రెండిట్లో ఒకటే యూస్ చేయండి. ఓకే, అలాని బాడీ అంతా యూస్ చేయమని కాదు. ఓకే, ఇంటిమేట్ వాష్ అంటే మనకి అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఈ ప్రోడక్ట్లు అనేది మనం తీసుకొని యూస్ చేసుకొని లేడీస్ ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతిలో పెట్టుకోవడానికి మంచి ఒక అవకాశం ఏంటంటే వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంటేషన్ ప్రోడక్ట్, అలాగే డ్యూగడన్ నాప్కిన్, అలాగే ఇంటిమేట్ వాష్, అలాగే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఆయిల్, షాంపూస్, ఇప్పుడు షాంపూస్ చాలా వచ్చినాయి. హెయిర్ ప్రొడక్షన్ వచ్చింది, తర్వాత హెయిర్ డ్యామేజ్ షాంపూస్ వచ్చినాయి, అలాగే తర్వాత చిలకే హెయిర్ సిరమ్ వచ్చింది. హెయిర్ చిక్కు పడకుండా చిక్కు లేకుండా ఉండడానికి ఓన్లీ హెయిర్ సిరమ్ ఉంది. ఇలా లేడీస్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే స్కిన్ కేర్ కి సంబంధించి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అది ఓన్లీ హెల్త్ కి సంబంధించి అయితే మనం గ్యారంటీగా ప్రివెన్షన్ కోసం అయితే మాత్రం కంపల్సరీ మీరు ప్రతిరోజు శతావరి ఐరన్ ఫోలిక్ ఆమ్ల అలోవెరా ప్రాబ్లం ఉన్నా లేకుండా రెగ్యులర్ గా మన ఇంట్లో మనం తీసుకోవాల్సిన ప్రొడక్ట్. ఎంతమంది ఈ రోజు వేడి నీళ్ళు తాగి అలోవెరా తీసుకున్నారో మీకే తెలియాలి. పోనీ నూనె తీసుకుంటారు, నూనె రెగ్యులర్ గా అవసరం లేదు, సంవత్సరానికి ఒక బాటిల్ వాడండి. సారీ, ఒక 90 days వస్తే రోజు ఒక క్యాప్సూల్ తీసుకోండి, ప్రాబ్లం లేకపోతే. ఓకే, అది కూడా చాలా వరకు క్యాన్సర్ కూడా ప్రివెన్షన్ కాకుండా చేస్తుంది, సెల్స్ ని యాక్టివేషన్ చేస్తుంది. అలోవెరా కంపల్సరీ రోజు ఒకటి తీసుకోండి. ఓకేనా, అలోవెరా కంపల్సరీ రోజు పొరగడుపున ఒకటి తీసుకోండి. చాలా మంది ఏంటంటే పొరగడుపున అలోవెరా కాదు కదా నూనె అంటారు. నూనె లేని ప్లేస్ లో అలోవెరా వేడి నీళ్ళతో పొరగడుపున తీసుకోవచ్చు. జీర్ణకోశ వ్యవస్థని బాగుపరుస్తుంది, లేడీస్ సమస్యల మీద పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద పనిచేస్తుంది. రోజు 2 కొబ్బరి బొండాలు తాగితే ఎంత పిహెచ్ వాల్యూస్ లోపలికి వెళ్ళాలో అంత వాల్యూస్ అనేది
అలోవెరా, కలబందలో ఉన్నాయి. సో, మన ప్రొడక్ట్ అన్నీ ఏంటంటే న్యాచురల్. కలబంద, ఆమ్లా అంటే ఉసిరికాయి, ఓకే. ఫ్రూట్స్ నుంచి తీసినయి, క్యానడర్మ్ అంటే మష్రూమ్, ఇవన్నీ గూడా చాలా న్యాచురల్ అండి. న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్న ప్రొడక్ట్స్. ఇవి తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటది. మనం ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకుందామా, హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్ చేతిలో పెడదామా అనేది మన ఫ్యామిలీ. ఫస్టు మనం డిసైడ్ అవ్వాల్సింది, నా కుటుంబంలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నాం? నా కుటుంబంలో ఎంతమంది హెల్తీగా ఉన్నాం? జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. జెంట్స్ అనేది బీపీ, షుగర్ వచ్చింది. లైఫ్ లాంగ్ ఇంక అది పోదు. కానీ లేడీస్ కూడా ఉంటుంది. అది పోదు. కానీ మన దగ్గర ఇన్సులిన్ తీసుకున్నోళ్ళు, నార్మల్‌కొచ్చినోళ్ళున్నారు. అది లేడీస్ గురించి ప్రాబ్లమ్ చెప్పమన్నారు. అన్ని గురించి నేను చెప్పట్లేదండి. సపోజ్ చెప్తున్నా. మన ఇంట్లో మనం ప్రివెన్షన్ చేసుకుంటే ఇంకొకళ్ళకనేది మనం చెప్పడానికి ఈజీగుంటది. ఫస్ట్ మన కుటుంబంలో వాళ్ళకి ఎంతమందికి ఏ ప్రాబ్లమ్ అన్నా ఉందా? లేకుండా ఉంటే రాకుండా ఉంటాకి ఏ ప్రోడక్ట్ తేవాలి? 100 పీవీ సీఎన్సీ చేయమంటే అసలు 3,500 ఆ ఇంట్లో అవ్వవండి అనేవాళ్ళున్నారు. అసల రూ. 3,500 ప్రొడక్ట్ అంటే నీ హెల్త్ కోసం తీసుకునే ఇంట్లో ప్రివెన్షన్ ప్రొడక్ట్స్ అవుతాయి. స్పైరులినా, శతావరి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్, అలోవెరా, ఆమ్లా, ఓకే. డుగెడెన్ నాప్కిన్స్, వాషింగ్ ఫోమ్, తర్వాతొచ్చి లైక్ ఫ్రెషనర్ డ్రింక్, ఓకే. బ్రేక్‌ఫాస్టు. ఇవి వాడే కదా! సోప్స్, టీ పొడి, పేస్ట్, హెయిర్ ఆయిల్, టాల్క్ మీ 3,500 అవ్వవా? ఈ రెగ్యులర్ మనం తీసుకునేయి కదా! ఎవరండి ఈ రోజుల్లో పని చేసి నేను ఈ డబ్బులు పెట్టలేను. కూలికి పోయినా 400 మిరపకాయలు కోస్తాయి. ఈవెన్ సున్నపు పనికెళ్ళి రూ. 1000 తెచ్చుకుంటున్నారు. చాలా మందంటారు ఇవి మధ్య తరగతి వాళ్ళు ఎఫెక్ట్ చేయలేరు. ఎఫెక్ట్ చేయలేక కాదు. మన ఎడ్యుకేషన్ అంటే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది డిఫరెంట్. ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇవి ప్రయోజనాలు చెప్పండి. నేను వంట నూనె వాడను అనేవాళ్ళున్నారు అంటే, అక్కడ వాళ్ళు వాడను అనేవాళ్ళున్నారంటే, మన ప్రెజెంటేషన్ అనేది సరిగ్గా వెళ్ళలేదని. ఓకే. సో, అందరూ మంచి లీడర్సే. చాలా గ్రేట్ లీడర్స్. ఎవరు కూడా రాని వాళ్ళు, లేని వాళ్ళు ఏం లేదు. కాపోతే ఏందంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది నేర్చుకుంటూ వస్తది. ఒకప్పుడు నాకు రాదండి. సో, మన అప్లయన్స్‌ని పట్టుకొని నేర్పించాలి అని చెప్పేసి ఒక దీంతో నేర్చుకోవడము అంతే. ఈ వెస్టేజ్‌లో ఏదైనా నేర్చుకోవడం చాలా ఈజీ అండి. అది కష్టమైతే కాదు. మనమేం ఫ్లైట్ నడపట్లేదు, ట్రైన్ నడపట్లేదు. పోనీ అట్‌లీస్ట్ కార్ డ్రైవింగ్ చేయాలన్నా కార్ తీసుకుంటూ పోయాం. కానీ ఇక్కడ వెస్టేజ్‌లో ప్రొడక్ట్ ఏముందండి, ఇంట్లో మనం స్ వాడుకునే ప్రొడక్ట్స్ వాడుకొని బావుంది అని చెప్పడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. చాలా మంచి కాన్సెప్ట్ అండి. వెస్టేజ్ అనేది దేవుడు మనకి గౌతమ్ సార్ రూపంలో దేవుడు అందరి చోట్ల ఉండలేక మీరు మంచి రిచ్ అవ్వడానికి పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండొద్దు, రిచ్ అవ్వమంటారు. కానీ బయట అవకాశాల్లో వెస్టేజ్‌లో అవకాశం ఉంది. అవకాశాన్ని పట్టుకోండి. ఆరోగ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యాన్ని మీ చేతిలో పెట్టుకోండి. ఆరోగ్యంతో పాటు మనం కొంతమందికి మన ఇంట్లో మనం 100 పీవీ సీఎన్స్ చేసినట్టు మన టీమ్‌లో కొంతమంది సీఎన్సీని తీసుకొని ఒక రెగ్యులర్‌గా సీఎన్సీ తీసుకొని 30 మంది ఉంటే డైరెక్ట్ క్వాలిఫై అవ్వచ్చు. అలాంటియన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని రెగ్యులర్‌గా మనం ప్రొడక్ట్ తీసుకెళ్ళి ఇచ్చి మనం ఒక నెల మోస్తాం, 2 నెలలు మోస్తాం. మూడో నెల కూడా ప్రొడక్ట్ ఇంటికి తెస్తేనే వాడతాం అనే వాళ్ళకి కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చి అలా కాకుండా మనం కూడా కొంచెం మంచి వాళ్ళని కూడా లీడర్స్ లాగా మన లీడర్స్ యాడ నుంచి వస్తారంటే ప్రొడక్ట్ యూజ్ చేస్తేనే వస్తారు. యూజ్ చేసిన వాళ్ళ నుంచే లీడర్స్ వస్తారు. యూజ్ చేయకుండా రారు. కాబట్టి ప్రొడక్ట్ యూజ్ చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరూ కూడా 1,00,000 ఇన్‌కమ్ కారు హోల్డర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా మనందరం గూడా ఇంకా మంచి రిచ్ పొజిషన్‌లో ఉండాలి. మంచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే వెస్టేజ్‌ని గట్టిగా పెట్టుకోండి. సార్ ఎప్పుడు చెప్తారు ఎంఎస్ సార్ గారు. వెస్టేజ్ గుండెల్లో పెట్టుకొని ఓకే. వెస్టేజ్ జెండా భుజాన మోయండి. అలాగే హార్ట్‌ఫుల్‌గా పని చేయండి. అందరూ ఈక్వల్ అండి. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇక్కడ ఒక్కటే తల్లి బిడ్డల బంధం అంటాను వెస్టేజ్‌ని. నాకదే బాగా నచ్చిద్ది. ఎందుకంటే తల్లిదండ్రులు మాత్రమే పిల్లల్ని బాగా చూడాలి, ఎదిగించాలి, పిల్లలు ఎదగాలి, ఎదిగితే బావుండనుకుంటారు. అక్కడ స్వార్థం లేని ప్రేమ ఏదంటే తల్లిదండ్రులది మాత్రమే. అంటే భార్యాభర్తలది ఉంటదనుకోండి. కానీ ఏదో ఒకటప్పుడు చిన్న చిన్న వాటిలిని బయటపెడతారు. కానీ తల్లిదండ్రులు అలా కాదండి. ప్రాణం పోతున్నా బిడ్డలు బావుండాలని చూసుకునే ఒక ఇది. అలాగే వెస్టేజ్‌లో అప్లయన్స్ అంతే అండి. వాళ్ళు బావుంటేనే నేను బావుంటాను గాబట్టి 100% వాళ్ళ సక్సెస్ కోసమే పోరాడతారు కానీ, వాళ్ళ కోసం వాళ్ళు పోరాడేదేంటంటే కింద మేము ఆ డౌన్ లైన్స్ ఏదైతే లైఫ్ లైన్ సక్సెస్ ఉందో మన సక్సెస్ ఉంది ఆటోమేటిక్‌గా. సో, అలాగు వాళ్ళు బావుంటే బావుండు అనే ఆలోచనే ఉంటది అప్‌లైన్‌కి. ఎవరు కూడా అప్‌లైన్ మీద దయచేసి నెగెటివ్‌గా ఉండొద్దు. అలాగే లైఫ్ లైన్స్ వాళ్ళు లేకపోతే పిల్లలు పెళ్లయింది 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, పిల్లలు లేరు అంటే వాళ్ళనెలా చూస్తారో మనకి సమాజం తెలుసు. అలాగే మనం టీమ్‌లోకొచ్చాము సక్సెస్ లేదు. టీమ్‌లో వెస్టేజ్‌లో ఉన్నారు. వెస్టేజ్‌లో సక్సెస్ లేదు. అన్ని సంవత్సరాలు చేస్తున్నారు. వాళ్ళకేమొచ్చింది అన్నారంటే మనం తల్లిదండ్రులు బాధ్యతగా వెస్టేజ్‌లో మన బాధ్యత మనం నెరవేర్చట్లేదని. నెరవేర్చినోళ్ళందరూ కూడా డ్రీమ్స్ ఫిల్ అవుతున్నాయి. అందరూ కూడా సక్సెస్ అవుతున్నారు. మనం ఎక్కడున్నాము?
మంచి తల్లిదండ్రుల లిస్ట్ లో ఉన్నామా, మంచి అప్లైన్ లిస్ట్ లో ఉన్నామా, మంచి డౌన్ లైన్స్ లిస్ట్ లో ఉన్నామా, మీటింగ్స్ ఎక్కడంటే అక్కడ అటెండ్ అయ్యి మీటింగ్స్ పోస్టులు పెట్టంగంటే మా అప్లై నాకు ఫోన్ చేయలేదు అనుకోకుండా సక్సెస్ అవుదామండి. అందరూ కూడా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే మై గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. గుడ్ మార్నింగ్ గౌరీ మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ 7:10 సార్, ఏం చేద్దాం సార్ ఓకే సార్, క్లోజ్ చేద్దాం సార్. ఓకే. ఒక 3 మెంబర్స్ లేడీస్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. జస్ట్ 3 మెంబర్స్. అర్థమైతే చాలే సార్, ఫీడ్బ్యాక్ తీసుకోపోయినా నో ప్రాబ్లం. టైం అవుతుంది కదా, జస్ట్ మీకు మళ్ళీ నాకు టైం చెప్పలేదు, సో సారీ. పర్లేదు మేడం. టైం ఎక్కువ తీసుకొని ఉంటే సారీ అండి. పర్లేదు. ఒక ముగ్గురు జస్ట్ 1 మినిట్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం, అంతటితో సెషన్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ పద్మ మేడం, అన్మిట్ చేసుకుని మాట్లాడండి. సార్ విజయ్ సార్ అన్మిట్ అవుతుందా? విజయ్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్, ఇప్పుడు మాట్లాడొచ్చు. ఓకే. పద్మ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ మేడం. మేడం గౌరీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మంచి సెక్షన్ విన్నాం మేడం ఈరోజు. ఎందుకంటే లేడీస్ కి సంబంధించి ప్రోడక్ట్ బయటికి వెళ్ళి ఫీల్డ్ లో ఎలా మాట్లాడాలనేసి మంచి క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ మేడం మాకు ఈ సెక్షన్ అందించినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మ మేడం. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. చెరుకు కళ్యాణి మేడం గారు మాట్లాడండి మేడం. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. గౌరీ morning, మేడం good గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ సెషన్. లేడీకి ఎన్ని నేమ్స్ ఉన్నాయో అన్ని నేమ్స్ అది చెప్పడం అసలు మార్నింగ్ ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు, ఎనర్జీ ఇచ్చినట్టుగా ఉంది లేడీస్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అట్ ది సేమ్ టైం ఒక 9 years బేబీకి హార్ట్ ట్రబుల్ వచ్చింది మేడం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. 9th క్లాస్ స్టూడెంట్, సారీ 9 years బేబీ కాదు, 9th క్లాస్ స్టూడెంట్. ఒక 6 months బర్నింగ్ బేబీ విత్ ఏమంటారు షుగర్ తో పుట్టింది. బికాస్ ఆఫ్ తల్లి తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఫుడ్ మీరు చెప్పినటువంటి కెమికలైజ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో దాని నుంచే షుగర్ తో, ఇన్సులిన్ షుగర్ తో బర్న్ అయింది. సో బికాస్ ఆఫ్ కల్తీ కెమికల్, మీరు చెప్పిన ఎవ్రీ పాయింట్ మేడం ఎక్సలెంట్. వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే ప్రపంచం మొత్తం కల్తీ అయిపోయింది. ఫుడ్, నాట్ ఓన్లీ ఫుడ్, మనం వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేడం, తీసుకునే ఎవ్రీ ప్రోడక్ట్ విల్ బి కెమికలైజ్డ్ విత్ పాయిజనస్ అన్నమాట. అండ్ ఇంకోటి మేడం, థైరాయిడ్ ప్రాబ్లం అయితే దాదాపు ఒక 100 people ని టచ్ చేస్తే మనము 50% ఆఫ్ పీపుల్ థైరాయిడ్ ఎఫెక్ట్. ఎన్నో ప్రాబ్లమ్స్ మేడం. ఈ హెల్త్ ఇష్యూస్ కి రీజన్ అంతా వచ్చేసి వాడేటువంటి ప్రోడక్ట్స్. వాటిని అవాయిడ్ చేస్తూ మీరు చెప్పినటువంటి లేడీస్ కి ప్రాబ్లం కి సంబంధించి మెన్సెస్ లో స్టమక్ పెయిన్ రావడం, మెన్సెస్ ప్రాబ్లం ఉండడం, ఓవర్ బ్లీడింగ్ అవడం, లో బ్లీడింగ్ అవడం, లో వెయిట్ ఉండడం, హెవీ వెయిట్ ఉండడం, పిల్లలు కాకపోవడం, ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ ఓన్లీ శతవరి ఐరన్ అండ్ ఫోలిక్, జ్ఞానోడర్మ, ఫ్లాక్సెల్ ఇవి తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి సొల్యూషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మీరు, మంచి ధైర్యాన్ని కూడా ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హలో భవానీ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Good గౌరీ morning. మేడం. మేడం మీ టెస్ట్ మోనీ కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మన లేడీస్ సమస్యలు ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళకి చెప్పాలి అనేది మాకు క్లియర్ గా ఇచ్చారు మేడం. ఇంకోటి స్త్రీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని పేర్లు ఉన్నాయి అది కూడా చాలా బాగుంది మేడం. ఈరోజు సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. ప్రతిభ విన్నయ్ హలో మేడం అడ్రస్ చేసి పేరు. నమస్తే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం.
గౌరీ మేడం గారు ఈరోజు ఎన్ని పేర్లు చెప్పారు, మీకు అన్ని బై హ్యాడ్ అయింది మేడం గారు. చెప్పి బాగా వెస్టేజ్ గురించి మీరు అసలు చూడకుండా లెసన్ చదివినట్టు చెప్తున్నారు మేడం. అన్ని ప్రొడక్ట్స్ గురించి మీరు చెప్పినట్టు ఎన్ని సంవత్సరాలు అయింది మేడం గారు మీరు చేరి వెస్టేజ్ లో? మేడం ఇది సెషన్ టైం అయిపోయింది మేడం. ఇప్పుడు మీరు ఎన్ని సార్లు చేరారు, ఎప్పుడు వచ్చారు కాదు మేడం. చాలా నాకేం చక్కగా అర్థమైందో చెప్పారు చెప్పండి. మేడం. చెప్పండి చాలా సార్. చక్కగా చెప్పారు. ప్రొడక్ట్స్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. వివరంగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ని ఒకసారి ప్రసాద్ సార్ అందరూ మ్యూట్ చేసుకోండి. ప్రసాద్ సార్ రేపు పోస్ట్ ఒకసారి చూపించండి. సెషన్ క్లోజ్ సార్. రేపు బీచ్ ప్రోగ్రామ్ ఒకసారి చూపించండి. సెషన్ క్లోజ్. లీడర్స్ గమనించండి, వెస్టేజ్ లో ఆరోగ్యము ఆదాయంతో పాటు ఆనందం కూడా ఉందనడానికి రేపు బాపట్ల ఉదాహరణ. ప్రతి లీడర్ కూడా గమనించండి, మీ ఆనందం మీ చేతుల్లోనే, మీ ఆనందం మీ చేతుల్లోనే. బాపట్ల బీచ్, సూర్యలంక. ప్రతి లీడర్ కూడా గమనించండి. థ్యాంక్ యూ గౌరీ మేడం. అద్భుతమైన సెషన్ ఇచ్చారు మాకు. చాలా మంది లేడీస్కి ధైర్యం పెరిగింది. మహిళలకి ఎన్ని పేర్లు ఉంటాయో అన్ని పేర్లు వివరించారు ఈరోజు. అది కూడా చాలా బాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ మేడం. సో థ్యాంక్ యూ ఆల్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీమ్. రేపు ఉదయం మరలా 6 to 7 6 గంటల నుంచి 7 గంటలు జరిగే జూమ్ లో మనం అందరం మళ్ళీ మీట్ అవుదాం. 5:30కే జూమ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి గమనించండి. 6 వరకే ఆ విషయం అదంతా ఉంటుంది. బిఫోర్ 6కే అందరూ జాయిన్ అయ్యి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకొని ఎక్కువ మంది పలకరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 5:30కి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఎంతటితో మీటింగ్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. విజయ్ సార్ సార్ గురువు గారు చెప్పిన విషయం చెప్పండి. లీడర్స్ ఎవరైతే ఉన్నారో 7కే లాక్ చేస్తాం, తర్వాత రానివని చెప్పిన విషయం చెప్పండి. గురువు గారు చెప్పారు ఆల్రెడీ. 6 గంటలకల్లా మీటింగ్ ని లాక్ చేయడం జరుగుతుంది. 6 గంటల లోపు వచ్చిన వాళ్ళు మాత్రమే. మెయిన్ గా లీడర్స్ గమనించండి, గురువు గారు చెప్పిన మాట ఇది. 6 గంటల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకే జూమ్ సెషన్ రన్ చేయండి, మిగతా వాళ్ళతో అవసరం లేదు. లీడర్స్ ముందుగా 6 గంటల లోపు 5:30కే మనం జూమ్ లింక్ స్టార్ట్ చేస్తున్నాం. అరగంట ముందే మీకు 6 గంటలకు మీటింగ్ టైం పెట్టినా అరగంట ముందే మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లాక్ చేస్తే ఎవరు రాలేరని కూడా చెప్పండి విజయ్ సార్. మీటింగ్ లాక్ చేస్తే ఎవరు రాలేరు. మీటింగ్ ఒకసారి లాక్ చేసిన తర్వాత ఎవరు లోపలికి రావడానికి ఉండదు. గమనించండి. షార్ప్ 5:30కి స్టార్ట్ అవుతుంది. 5:30కి జాయిన్ అవ్వండి. 6 లోపే అందరిని విష్ చేసుకొని గెస్ట్ స్పీకర్ కి 6 కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక 1 hour జాగ్రత్తగా మనం వెంటానికి ఉంటుంది కాబట్టి జాగ్రత్త. రేపటి నుంచి 6 to 7 5:30కి స్టార్ట్ అవుతుంది. గమనించి త్వరగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌరీ మేడం. థ్యాంక్ యూ సో మచ్.